సాధారణంగా ఆరోగ్యంగా ఉన్నంత వరకు మన ఆలోచనలు మన కంట్రోల్‌లో ఉంటాయి, బావుంటాం గానీ, ఆరోగ్యం మన చేతుల్లో నుంచి వెళ్ళిపోతుంది అని తెలిసినప్పుడు, లేదా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నప్పుడు, చాలా కృంగిపోవడం, మానసికంగా బలహీనపడిపోవడం, ఆత్మీయంగా కూడా బలహీనపడిపోవడం చాలామంది జీవితాల్లో చూస్తూ ఉంటాం. ఆరోగ్యంగా ఉన్నంత వరకు అందరూ ధైర్యంగా ఉంటారు. ఎప్పుడెప్పుడైతే కొన్ని సందర్భాల్లో బలహీనతలు, అనారోగ్యాలు చుట్టుముడతాయో, అలాంటి టైంలో చాలామంది ధైర్యాన్ని కోల్పోతారు. ధైర్యాన్ని కోల్పోయి ఇక మాకు దిక్కెవరు, ఎన్ని నెగిటివ్ ఫీలింగ్స్ వచ్చేస్తాయంటే, ఇక మమ్మల్ని ఆదుకునేవారు ఎవరు, నాకు దిక్కెవరు, నా పిల్లలకి దిక్కెవరు, నా కుటుంబానికి దిక్కెవరు, నేను ఇక బ్రతకను, ఇంక చనిపోతాను. ఇలాంటి భావాలు, అంటే ప్రతికూల భావాలు, అనుకూలమైనవి కావు అవి. ఆత్మీయ జీవితానికి ఏమాత్రం అనుకూలమైనవి కావు. ప్రతికూల భావాలతో తమను తాము పొడుచుకుంటూ, తమను తాము ఇబ్బంది పెట్టుకుంటూ ఉన్న రోగాన్ని ఇంకా ఎక్కువ చేసుకుంటారు. అది చిన్న రోగం అనుకోండి, ఆ రోగాన్ని క్రమేపీ పెంచుకుంటూ వెళ్ళిపోతారనమాట. అర్థమవుతుందా? మనకు వచ్చిన ఏ వ్యాధి అయినా సరే, ఆ వ్యాధిని ఎదుర్కోవడానికి ధైర్యంతో కూడినటువంటి మనసు ఉండాలి. ధైర్యంతో కూడిన మనసు లేనప్పుడు, బలహీనమైన మనస్సాక్షి ఉన్నప్పుడు, బలహీనమైన ఆలోచన విధానం ఉన్నప్పుడు తప్పకుండా మనం కృంగిపోవడం జరుగుతుంది. ఆ వ్యాధి మరింత ఎక్కువ కావడానికి అవకాశం ఉంటుంది. అయితే ప్రియులారా, సాధారణంగా వచ్చిపోయే వ్యాధులు, సాధారణంగా అప్పటికప్పుడు వచ్చి వెళ్ళిపోయేటువంటి సమస్యలు లేదా యాక్సిడెంట్ కేసులు ఇవి వేరేగా ఉన్నప్పటికీ, దీర్ఘకాలిక వ్యాధులు అనేవి కొన్ని ఉంటాయి. కొన్ని సందర్భాలలో దేవుడు వాటిని కూడా మన ఆత్మీయ జీవితాల్లో అనుమతిస్తాడు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, లోకానికి మాకు ఏంటి తేడా అని మీరు నన్ను అడిగితే నేను చెప్తాను, లోకం తమ మీద సర్వాధికారాలు దేవుడికి అప్పగించలేదు. కానీ విశ్వాసులు తమ మీద సర్వాధికారాలు ఎవరికి అప్పగించారు? దేవునికి అప్పగించారు. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును. నీ సర్వ విషయాలలో సంపూర్ణంగా నీ తండ్రి చిత్తానికి లోబడు, ఆయనకు నిన్ను నువ్వు అప్పగించుకో, ఆయనకు నీ జీవితాన్ని అప్పగించు, పరిపూర్ణంగా ఆయన యందు విశ్వాసం ఉంచు, తప్పక ఆయన నీకు మేలు చేస్తాడు. అంటే టోటల్గా నీ జీవితం మొత్తాన్ని చూసుకోమని ఆయనకి ఇచ్చేసేది విశ్వాస అయితే, నా జీవితాన్ని నేనే చూసుకుంటా, నువ్వు చూడక్కర్లేదు అనేది లోక సంబంధి. నా పాయింట్ మీకు అర్థం కావాలి. సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో కూడా ఒక మంచి మాట చెప్తాడు. సామెతల గ్రంథంలో ఒక విలువైన మాట మనం ఇప్పుడు గ్రంథంలో నుండి ఒకసారి చదువుకుందాం. అందరూ కూడా బైబిల్ తెరిచి చూడండి. నా జీవితం మీద సర్వాధికారాలు నువ్వు తీసుకో అనేవానికి, నా జీవితం మీద అధికారాలన్నీ నావే, నువ్వు పట్టించుకోవద్దు అనేవానికి ఎంత తేడా ఉందో ఒకసారి మనం గ్రంథంలో నుండి చూద్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, సామెతల గ్రంథం 20వ అధ్యాయము, సామెతల గ్రంథం 20వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చదువుదాం. ఒకని నడతలు యెహోవా వశము, ఒకడెట్లు తెలుసుకొనగలడు? ఒకని నడతలు ఎవని వశం అన్నాడు? యెహోవా వశము. తనకు సంభవింపబోవునది ఒకడెట్లు తెలుసుకొనగలడు? నెక్స్ట్, వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు, దాని గూర్చి విచారించుటయు, మొక్కుకొనిన తర్వాత దాని గూర్చి విచారించుటయు ఒకనికి ఏమవుతుందట? ఉరియగుతుంది. జ్ఞానము గల రాజు భక్తిహీనులను చెదరగొట్టిన వారి చక్రము వారి మీద దొర్లించును. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. కృపాసత్యములు రాజును కాపాడును. కృప వలన అతడు తన సింహాసనమును స్థిరపరుచుకును. ఎవరి కృప వలన? దేవుని కృప వలన. ఇక్కడ మనం చదువుతున్నటువంటి లేఖన భాగాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంటే, ఈ లేఖన భాగం మనకేం తెలియజేస్తుందంటే,
ఒకడు యెహోవా మీద ఆనుకొని తన కృప ద్వారా, ఆయన కృప ద్వారా తన బ్రతుకును స్థిరపరుచుకుంటున్నాడు. తన బ్రతుకును స్థిరపరుచుకునేవాడు ఆయన మీద ఆనుకొన్నవాడు, తన బ్రతుకును స్థిరపరుచుకొననివాడు ఆయన మీద ఆనుకొననివాడు. మరో మాట కూడా మనం సామెతల గ్రంథంలో చూస్తే 19వ అధ్యాయము 23వ వచనం కూడా చూద్దాం. 19వ అధ్యాయము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవసాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. ఇలాంటివి ఎన్నో సందర్భాలు ఉన్నాయి. నీ భారం ఆయన మీదే మోపుకో, నువ్వు ఆయన మీదే ఆధారపడు, నువ్వు ఆయన కృపా సత్యములకు లోబడు, ఆ తృప్తుడుగా ఆయనలో ఉండి జీవించు, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించు. ఇలా నిన్ను నువ్వు పూర్తిగా ఆయనకు అప్పగించేసుకో అని చెప్పబడుతున్నటువంటి సందర్భాలు. అర్థమవుతుందా? నిన్ను నువ్వు పూర్తిగా ఆయనకు అప్పగించేసుకో, నీ మీద అధికారాలన్నీ ఆయనకి ఇచ్చేసుకో, నీ మీద సర్వాధికారాలు ఆయన తీసుకుంటారు, ఆయన చూసుకుంటారు. ఇదొక కేటగిరీ. అయితే మరో కేటగిరీ, నా గురించి నేనే చూసుకుంటా, నువ్వు పట్టించుకో అక్కర్లేదు. మంచైనా చెడ్డైనా కీడైనా మేలైనా నా గురించి నేనే చూసుకుంటా, నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు, నా జీవితంలోనికి నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు. ఇది ఒక లోక సంబంధి యొక్క ఆలోచన విధానం. నా జీవితంలోనికి నువ్వు ఇన్వాల్వ్ అవ్వు అనేది ఎవరి ఆలోచన విధానం? విశ్వాసి యొక్క ఆలోచన విధానం. ఇప్పుడు ప్రభు కూడా విశ్వాసికి అవిశ్వాసికి ఉన్న వ్యత్యాసం గురించి మాట్లాడుతూ అంటాడు, పిచ్చుకలు చూడండి, ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు పిల్లలు కదా, మీరు వాటికంటే బహుగా శ్రేష్ఠులు కాదా అంటే మీరు పిల్లలు కదా అన్నాడు. అంటూ ఆ చివర ఒక మాట అంటాడు. అదేంటంటే, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారిస్తారు. ఎవరట విచారించేది? అన్యజనులు వీటన్నిటి విషయమై విచారిస్తారు, మీరు విచారించొద్దు. అది వ్యాలిడ్ పాయింట్, అక్కడ చాలా వ్యాలిడ్ పాయింట్. వాళ్ళు విచారిస్తే విచారించనివ్వండి, కానీ మీరు మాత్రం ఏం చేయొద్దు? విచారించొద్దు. నీ పనుల భారము ఆయన మీద మోపు, నీ భారమంతటిని ఆయనకు అప్పగించు, ఆయనకు లోబడు, ఆయన సంపూర్ణ అధికారానికి ఒప్పుకోమంటాడు. ఏమంటాడు? ఆయనకు సంపూర్ణ అధికారం ఇచ్చేయి. ఆయనకు సంపూర్ణ అధికారం ఇచ్చేసి ఆయన కృపకు, ఆయన సత్యానికి నువ్వు ఎప్పుడైతే లోబడతావో పూర్తిగా నీ జీవితం మీద అధికారాలు ఆయన తీసుకుంటాడు, ఆయనకి ఇచ్చేయి అన్నాడు. అయితే ఇప్పుడు నేను చెబుతున్నటువంటి పాయింట్ ఏంటంటే, సంపూర్ణ అధికారానికి దేవునికి ఇచ్చేసినటువంటి వాని జీవితం, సంపూర్ణ అధికారాన్ని దేవునికి ఇవ్వనటువంటి వాని జీవితంలో మనం మాట్లాడుకుంటున్నటువంటి పాయింట్ ఏంటంటే, ఇప్పుడు సంపూర్ణ అధికారాన్ని దేవునికి ఇచ్చేసిన తర్వాత ఒక విశ్వాసి జీవితంలో కొన్ని సందర్భాలలో ఏదైనా దేవుడు అనుమతించగలడు. అందులో మనల్ని బలహీనపరిచేవి ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు. ఏ వ్యాధులు? దీర్ఘకాలికం అంటే, దీర్ఘకాలిక వ్యాధులు అంటే చాలా సంవత్సరాలు వెంటాడేవి అని అర్థం. చాలా సంవత్సరాలు ఇంకా వెంటాడతాయి. కొన్ని అయితే చచ్చిపోయేంత వరకు వెంటాడతాయి. సో మరి అలాంటప్పుడు మనం కృంగిపోతామా? చెప్పండి, కృంగిపోతామా? చాలా కృంగిపోతాం, భయపడిపోతాం, బెగపెట్టేసుకుంటాం, పిల్లలు ఏమైపోతారో చాలా 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 భయపడతాం. కానీ కొన్ని సందర్భాలలో మీరు ఊహించని విధంగా ఆయన కృప మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నిలబెట్టి నడిపిస్తుంది. ఇక్కడే జరిగిన ఒక సాక్ష్యం, చెల్లెమ్మకి ఇష్టమైతే నేను పిలుస్తాను. నీకు ఓకేనా? చెప్పొచ్చా? నేను నీకే ఓకేనా? ఒకసారి వేదిక మీదకి రా. ఒక చిన్న విషయాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను నేను ఈ సమయంలో. చెల్లెమ్మ మనం సువార్త ప్రారంభించిన నాటి నుంచి, సేవ ప్రారంభించిన నాటి నుంచి ఈ చెల్లెమ్మ మన సంఘం అంతటికీ తెలుసు. ఇక్కడే ఎదుగుతోంది, విశ్వాసంలో ఎదుగుతోంది, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కొరకు బ్రతుకుతున్న తరుణంలో ఇద్దరు పిల్లలతో కష్టపడుతోంది ఒంటరిగా. కొంచెం ముందుకు రా తల్లి, అలా ఉండి సరిపోతుంది. ఇద్దరు పిల్లలతో ఈ చెల్లెమ్మ కష్టపడుతుంది. ఈ చెల్లెమ్మ కష్టపడుతున్నటువంటి తరుణంలో ఒక భయంకరమైన వ్యాధి ఈ అమ్మాయికి వచ్చేసింది. ఏమంటే క్యాన్సర్ వచ్చేసింది. క్యాన్సర్ వచ్చేసి హాస్పిటల్లో పెట్టినప్పుడు అప్పటికీ అమ్మాయి చాలా విశ్వాసంగా ఉండేది, చాలా నమ్మకంతో దేవుని కొరకు బ్రతికేది. ఇప్పుడు కూడా నువ్వు రావులపాలెం నుంచే కదా వచ్చావు?
దగ్గర దగ్గర రావులపాలెం నుంచి జొన్నాడు నుంచి ప్రతి వారం వస్తుంది ఇక్కడికి చెల్లెమ్మ. చాలా దూరం. ఇక్కడికి రావులపాలెం అంటే దూరమే కదా మరి మనకి బలభద్రపురానికి. అక్కడ నుండి ప్రతి వారం వస్తూ మన సంఘంలో సభ్యురాలిగా యాక్చువల్లీ ఇక్కడ ఉండేవారు, ఇది వరకు వెళ్ళిపోయారు. ఆ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నప్పుడు సడన్గా విషయం తెలిసి అరెరే అని చెప్పి నాకు బాధేసి రాజమండ్రి ఆరాధనకు వెళ్ళినప్పుడు అక్కడ స్వతంత్ర హాస్పిటల్ కదా, స్వతంత్ర హాస్పిటల్లో చెల్లెమ్మ ఉందని తెలిసినప్పుడు నేను వెళ్ళి పలకరించి ధైర్యం చెప్పి, అమ్మ కంగారు పడకు, దేవుడు తప్పక సహాయం చేస్తారు, నీ విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది. సో ఆ విశ్వాసంతో ఆయనకు ప్రార్థన చేయి, విశ్వాసంతో నిలబడు, కానీ నీ ధైర్యాన్ని మాత్రం విడిచిపెట్టకు. పిల్లలు ఏమైపోతారో, చిన్నపిల్లలు ఇద్దరు చిన్నపిల్లలు, ఇంకా పెళ్ళిళ్ళేవే అవలా, ఆ పిల్లలు ఏమైపోతారో అన్న బెంగ విచారం నిన్ను కృంగదీసేస్తే ఇంకా బలహీనపడిపోతావు. నాకు ఎవ్వరు లేరు, ఒంటరిదాన్ని అనే భావన మాత్రం నీలోనికి రానివ్వకు, కొంచెం ధైర్యంగా ఉండని చెప్పేసి ప్రార్థన చేసి నేను వచ్చేసా. ఆ తర్వాత సంఘం ద్వారా కొంత సహకరించడం, ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరగడం, కీమోథెరపీలు అవి ఇవి తీసుకోవటం, మొత్తం మీద రోజు క్యాన్సర్ నుంచి విడుదల పొంది ఇదిగో మన మధ్యలో ఆరోగ్యంగా నిలబడింది. వెళ్ళి కూర్చో తల్లి. ఎందుకు నేను ఇప్పుడు చెల్లెమ్మని మీ అందరికీ పరిచయం చేస్తున్నానంటే, సంఘం ద్వారా చాలామంది చెల్లెమ్మకి సహాయపడ్డారు, మనం అందరం సహాయపడ్డాం. సో చెల్లెమ్మ మరలా ఒక నూతన శక్తితో, నూతన బలంతో దేవునిలో కొనసాగుతోంది. ఇదే చెల్లెమ్మని నేను ఎందుకు అప్రిషియేట్ చేస్తున్నానంటే, ఆ రోజు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు భయం కానీ కృంగుబాటు కానీ ఏమీ లేదు, ధైర్యంగా ఉంది. ఆ రోజు తను నాతో అన్న మాట, లేదన్నా మీరు అందరూ ఉన్నారు కదా, దేవుడు ఉన్నాడు, మీరు అందరూ ఉన్నారు, నాకేం భయం లేదన్నా అని చెప్పడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలుగజేసింది. సాధారణంగా మీరు అనుకుంటారు మగాళ్ళు గట్టిగా తట్టుకొని నిలబడతారండి, ఆడాళ్ళు కృంగిపోతారండి అనుకుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో మగాళ్ళను మించిపోయి తట్టుకొని నిలబడే ఆడాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇలాంటి వాళ్ళే. ఇప్పుడు అది జెండర్ని బట్టి ఉండదు, మగాడా లేకపోతే ఆడవాళ్ళని జెండర్ని బట్టి ఉండదు, వాళ్ళ హృదయాన్ని బట్టి ఉంటుంది, వాళ్ళ అంతరంగాన్ని బట్టి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పిరికి మగాళ్ళు ఉంటారు, పిరికి ఆడవాళ్ళు ఉంటారు, ధైర్యవంతులైన మగాళ్ళు ఉంటారు, ధైర్యవంతులైన ఆడవాళ్ళు కూడా ఉంటారు. దెబోరా లాంటి వాళ్ళు ధైర్యవంతులు ఉంటారు. ఆ ధైర్యవంతులు ఏ వచ్చినా పర్లేదు ఎదుర్కొందాం అనుకుంటారు. కొంతమంది కృంగిపోతారు, బలహీనలు, ఇక చిన్నదానికే కృంగిపోతారు, చిన్నదానికే బలహీనపడిపోతారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఎందుకు ఈరోజు ఇంత ఆరోగ్యంగా మన మధ్యలో నిలబడింది అన్నదానికి ఒకే ఒక కారణం, దేవుని యందు విశ్వాసం ఉంచింది, నమ్మింది, నా భారం ఆయనకు అప్పగించేశాను అనుకుంది. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, అలా ధైర్యంగా నిలబడింది. సో ఆపరేషన్కి ఓకే వెళ్ళారు, అంతా జరిగిపోయింది, జరగాల్సిన ట్రీట్మెంట్ అంతా జరిగిపోయింది. కొన్ని నెలల పాటు ఆ దీర్ఘకాలిక వ్యాధితో, క్యాన్సర్తో బాధపడింది. ఈరోజు ఎంతో చక్కగా ఆరోగ్యంగా మన మధ్యలో తిరుగుతోంది. తనంతట తానే రావులపాలెం దగ్గర, జొన్నాడు దగ్గర నుంచి ఇక్కడ వరకు వచ్చి చక్కగా వాక్యం విని మరలా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎందుకు చెప్తున్నాను నేను ఈ మాట అంటే, మీ జీవితంలో కూడా బలహీనులు చాలామంది ఉంటారు. చిన్న జ్వరం వస్తే చాలు ఊహించేసుకుని ఎక్కడికో వేసేస్తారు దాన్ని. ఇది డెంగ్యూ ఏమో, ప్లేట్లెట్స్ పడిపోతాయేమో, నేను చచ్చిపోతానేమో, నా పిల్లలు అనాథలైపోతారేమో. గ్యాస్ పట్టినప్పుడు కూడా గుండెలో నొప్పి వస్తుంది. ఈ మధ్య గుండెలో నొప్పి గురించి తెగెళ్తున్నాయి కదా, నిజంగానే చేస్తున్నారు. దానికి కారణం వేరే వేరే ఉన్నాయి. దాన్ని వీళ్ళు ఊహించేసుకుని ఇదిగో నాకు కూడా గుండెలో నొప్పి వచ్చేస్తుంది, గ్యాస్ నొప్పి నాయన. అది ఒక్కో సందర్భంలో, అన్ని సందర్భాల్లో అది గుండెలో నొప్పి కదా. మనకి గుండెలో నొప్పి ఎలా వస్తుందో, గ్యాస్ నొప్పి ఎలా వస్తుందో తెలిసా? నిజానికి కొంతమందికి తెలీదు. తెలియకపోయినా సరే అదిగో నాకు వచ్చేసింది అంతే అని ఫిక్స్ అయిపోతారు. మరికొంతమంది అయితే నాకు ఏదో ఉందండి లోపల అంటాడు. ఏముంది చెప్పు? ఏదో ఉండే ఉంటుందని అంటాడు. మళ్ళీ మహానుభావుడు, పెద్ద శాస్త్రవేత్తలాగా. ఒకడు అంటాడు కదా, నేను మా వంశంలో ఎవరో 60 ఏళ్ళు దాటి బతకలేదండి, నేను కూడా అన్నాళ్ళు 60 ఏళ్ళే బతుకుతానండి. దేవునికి చెప్తాడనమాట, ఇదిగో లెక్క సరిగ్గా రాసుకో, ఎంతవరకు రాసుకో, నాకు 60కే రాసుకో అంటే రోజు అనుకుంటుంటాడు అనమాట. ఇంకీడు నేను 60కి చచ్చిపోతా, నేను 60కి చచ్చిపోతా, నేను 60కి చచ్చిపోతా, నువ్వు 60కే చచ్చిపోతావు ఇంకా. ఎందుకంటే నువ్వు అనుకుని ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చేసావు మైండ్కి. మనకు మంచిగా ఆలోచించడం రాదు కదా, అంతా చెడుగానే. ఎప్పుడు కూడా మంచిగా ఆలోచించుకోవాలి అన్నీ కూడా. చెడులో కూడా ఎలా ఆలోచించుకోవాలి? మనం మంచిగానే ఆలోచించుకోవాలి. కానీ మనుషులు ఏం చేస్తారంటే మంచిలో కూడా చెడుగా ఆలోచించుకుంటారు. అది దౌర్భాగ్యపు దుస్థితి.
కాబట్టి దీర్ఘకాలిక వ్యాధులనే వస్తాయి, చాలామందికి రావచ్చు. అవి వచ్చినప్పుడు కృంగిపోవడం అనేది కరెక్ట్ కాదు. అందుకే ఆ అమ్మాయిని మీకు సాక్ష్యంగా చూపిస్తున్నాను. తనకు ఎలాంటి సహకారం లేకపోయినా, 2 పిల్లలతో ఒంటరిగా బ్రతుకుతున్నా, అలాంటి భయంకరమైన వ్యాధి తన మీద దాడి చేసినా, దేవుడు నన్ను విడిచిపెట్టడన్న ఒక విశ్వాసంతో ఆమె ఈరోజు గెలిచింది. ఆ గెలుపును ఆస్వాదిస్తోంది, హాయిగా కుటుంబంతో సంతోషంగా ఉంది. అదే మంచం మీద పడిపోయి బెంగబెడేసుకుని ఇంక నేనేం బతుకుతాను, ఇంకా నా బతుకు అయిపోయింది, నా పిల్లలు అనాథలు అయిపోయినట్టు ఊహించేసుకొని, వాళ్ళకి ఎవరో అన్నం పెట్టట్లేనట్టు ఊహించేసుకుని, వాళ్ళని ఎవరో కొట్టేస్తున్నట్టు ఊహించేసుకుని, ఈ సమాధికి పెయింట్ వేసినట్టు కూడా ఊహించేసుకుని, అందరూ దినానికి వచ్చినట్టు భోజనాలు చేస్తున్నట్టు ఫోటోకి దండేసినట్టు ఇవన్నీ ఊహించేసుకొని రోగం ఎక్కువ అవుద్దా తక్కువ అవుద్దా? చెప్పండి, మీరే చెప్పండి. రోగం ఎక్కువ అవుద్ది, తగ్గదు. ఇప్పుడు ఆమెను చూపించానుగా, ఆమెను చూపించి ఆగిపోయేది లేదు. బైబిల్లోకి వెళదాం. బైబిల్లో కూడా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ తమ విశ్వాసం ద్వారా మనందరితో మాట్లాడుతున్నారు. గుర్తుపెట్టుకోండి, తమ విశ్వాసం ద్వారా మనందరితో మాట్లాడుతున్నారు. అలా తమ విశ్వాసం ద్వారా మనందరితో మాట్లాడుతున్నటువంటి భక్తుల జీవితాలు, అలాంటి వాళ్ళ జీవితాలు చూస్తుంటే నిజంగా దేవుడు తలుచుకుంటే, నీకు విశ్వాసం ఉంటే, ఆయన ఇన్వాల్వ్ అయితే అది ఎంత దీర్ఘకాలిక వ్యాధి అయినా సరే క్షణాలలో తీసవతల పడేయగలడు. దీనికి వ్యక్తులు అవసరం లేదు. నాకు వరాలు ఉన్నాయి, నేను బాబాని, నా దగ్గర రండి, నేను ముట్టుకుంటే అయిపోద్ది, నేను నా కర్చీఫ్ మీ మీద పెట్టుకుంటే అయిపోద్ది అన్నయ్య, లేకపోతే నేను ఏదో నూనె డబ్బా ఇస్తాను, అది వేసుకుంటే అయిపోద్ది, నా దగ్గరికి 7 వారాలు రండి, 10 వారాలు రండి. ఈ బ్యాచ్ వైపు చూడకండి. చూస్తే ఎవరి వైపు చూడండి? దేవుని వైపు చూడండి. స్వస్థత మనిషి చేయలేడు, మరి ఎవరు చేయాలి? దేవుడు చేయాలి. స్వస్థత అనేది ఎవరు చేయాలి? ఎప్పుడు కూడా దేవుడే చేయాలి, ఆయన అనుమతించాలి. అందుకే డాక్టర్లు కూడా చాలా సందర్భాల్లో అంటారు, మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోండి అమ్మా, మా ప్రయత్నం మేము చేస్తున్నాం, ఇక మరి మీకు సహాయం ఎవరు చేయాలి? దేవుడే చేయాలి, మీ ఇష్టదైవాన్ని మీరు ప్రార్థించుకోండి అమ్మా అని డాక్టర్లు చెప్తుంటారు. కాబట్టి స్వస్థపరచువాడు యెహోవాయే, స్వస్థపరచువాడు దేవుడే. ఎప్పుడు స్వస్థపరచగలడు అంటే నువ్వు పూర్తిగా ఆయనకు అప్పగించుకున్నప్పుడు, నీ విశ్వాసంతో ఆయన మీద ఆధారపడినప్పుడు, నువ్వు నిలబడినప్పుడు, ఆయన కృపకు నువ్వు పాత్రురాలివి అయినప్పుడు తప్పకుండా ఆయన నీ జీవితంలోకి ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఆయన నీ జీవితంలోకి ఇన్వాల్వ్ అయితే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది, నీ విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది, నీ విశ్వాసమే నిన్ను కాపాడుతుంది. అందుకే దీర్ఘకాలిక వ్యాధి వచ్చినా తొందరపడి భయపడిపోవద్దు. నేను చెప్తున్నాను కదా, క్యాన్సర్ వచ్చినా, ఎయిడ్స్ వచ్చినా, లేకపోతే ఇంకో మూత్రపిండాల వ్యాధి వచ్చినా, లేకపోతే ఊపిరితిత్తుల వ్యాధి వచ్చినా, ఇంకో వ్యాధి ఎలాంటి వ్యాధి నిన్ను వెంటాడుతున్నా ఆ వ్యాధిని బట్టి దయచేసి కృంగిపోవద్దు, ఆ వ్యాధిని బట్టి దయచేసి విశ్వాసాన్ని కోల్పోవద్దు. తప్పక నీ విశ్వాసాన్ని కాపాడుకో. ఎందుకంటే ఆయన ఇన్వాల్వ్ అయ్యేంత వరకు వేచి చూడు. ఆయన ఇన్వాల్వ్ అయిన తర్వాత ఇక దాంతో నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అర్థమవుతుందా? రైట్. కొన్ని సందర్భాలు ఇప్పుడు మనం గ్రంథంలో నుండి చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూద్దాం. అందరూ కూడా బైబిల్ తెరిచి చూడండి ప్రియమైన దేవుని సంగమా. మత్తయి సువార్త 8వ అధ్యాయము 17వ వచనం జాగ్రత్తగా చూడాలి. రోగుల నెలను స్వస్థపరిచెను, అందువలన ఆయన మన బలహీనతలను వహించుకుని మన రోగములను భరించెనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. ఇక్కడ విషయం ఏంటంటే, పేతురు గారి యొక్క అత్తగారు మంచి భయంకరమైన జ్వరంతో బాధపడుతున్నారట. కొన్ని సందర్భాల్లో జ్వరాలకు కూడా చచ్చిపోతాం మనం. విష జ్వరాలు ఉంటాయి, భయంకరమైన జ్వరాలు, డెంగ్యూ ఫీవర్ అని, ఆ ఫీవర్ అని, ఈ ఫీవర్ అని వచ్చేసింది అనుకోండి, అది బాగా మలేరియా లాంటివి ముదిరిపోయాయి అనుకోండి, ఏమవుద్ది? జ్వరం కూడా మనల్ని ఏం చేస్తుంది? చంపేస్తుంది. ప్లేట్లెట్స్ అయి పడిపోయి చచ్చిపోవడం ఇలాంటివి చూస్తుంటాం అక్కడక్కడ. రైట్. ఇక్కడ మనం చూస్తే ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. అంటే చాలా భయంకరమైన జ్వరంతో, తీవ్రమైన జ్వరంతో బాధపడుతుంది ఆమె ముట్టగానే ఆ జ్వరం ముట్టగానే విడిచిపెట్టేసిందట. ఆమెకు వెంటనే లేచి ఆయనకి ఏం చేయడం మొదలుపెట్టిందట? పూర్తి శక్తివంతురాలిగా ఆయనకు ఉపచారం చేయడం మొదలుపెట్టిందట.
అప్పుడు యెషయా గారి యొక్క ప్రవచనాన్ని ఇక్కడ భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంతకీ యెషయా గారు ఏం చెప్పారు? ఆయనే మన బలహీనతలు వహించుకొని, మన బలహీనతలు ఎవరు తీసుకున్నారట? ఆయన తీసేసుకున్నారట. మన బలహీనతలు ఎవరు తీసుకున్నారు? ఆయన తీసుకున్నారు. అప్పుడప్పుడు చూడండి, బిడ్డకు కానీ, లేదా ఇష్టమైన భర్తకు కానీ, ఇష్టమైన భార్యకు కానీ, కుటుంబ సభ్యులకు కానీ, తల్లికి కానీ, తండ్రికి కానీ, ఎవరికైనా ఏదైనా ఒక వ్యాధి వచ్చింది అనుకోండి, వాళ్ళు మన కళ్ళెదురుగా మంచం మీద పడుకొని బాధపడుతున్నారు అనుకోండి, మీరు వెంటనే ఏమంటారు తెలుసా? వాళ్ళని చూసి, మీకు ఇష్టలైన వారు కాబట్టి మీరు ఏమంటారు తెలుసా? ఈ వ్యాధి నాకొచ్చినా బాగుండేది అంటారు. అంటే ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంటే వీఆర్ రెడీ టు ట్రాన్స్ఫర్ దట్. అంటే ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం లేదు కాబట్టి మనం అక్కడ కూర్చొని బాధపడుతున్నాం. ఒకవేళ అమ్మ నా జ్వరం నువ్వు తీసేసుకొని పిల్లోడు తల్లితో అన్నాడు అనుకోండి, తల్లి ఏం చేస్తుంది? వెంటనే నాకు ఇచ్చేనాయన అని తీసేసుకుంటుంది అనమాట. అమ్మ ఈ నొప్పి నేను భరించలేకపోతున్నాను, ఈ వ్యాధి నేను భరించలేకపోతున్నాను, నేను చావడానికి ఇష్టపడట్లేదమ్మా ఈ వ్యాధితో, అమ్మ నా వ్యాధి నువ్వు తీసేసుకో అమ్మా, లేదా నాన్న నా వ్యాధి నువ్వు తీసేసుకో నాన్న అంటే, ఆ వ్యాధి తీసేసుకోవడానికి కూడా మీరంత ప్రేమను పిల్లల మీద పెంచుకుని ఉంటారు. ఎందుకంటే పిల్లలే మీ ప్రపంచం కాబట్టి, తల్లిదండ్రులే పిల్లలకు ప్రపంచం కాబట్టి, కొంతమంది జీవితాల్లో భార్య భర్తలే వారి వారి ప్రపంచాలు కాబట్టి, ఒకరి మీద ఒకరు అనురాగం, ఒకరి మీద ఒకరు ప్రేమ కలిగి ఉన్నారు కాబట్టి, అలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు నా వ్యాధి నువ్వు తీసేసుకో అంటారు. కానీ అవకాశం ఉంటుందా? మాట వరుసకు అంటాం నాకు వచ్చినా బాగుండని, చాలా సందర్భాల్లో అంటాం, కానీ అది కుదిరే పని కాదు. కానీ అలా అనడం వల్ల అవతలవాడు, ఆ వ్యక్తి చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. అవునా కదా? ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అవుతాడు. పర్లేదు నీకు అవ్వాలేను, బాగానే అయింది, నీకు అలాగే అవ్వాలి అను. మీ ఆయన ఫుల్ జ్వరంతో బాధపడుతున్నప్పుడు, లేదా ప్లేట్లెట్స్ పడిపోయినది తెలిసినప్పుడు, పర్లేదు పర్లేదు నీలాంటివాడికి అలాగే అవ్వాల్సిందే అను వెళ్ళి. అప్పుడు ఏమవుద్ది? ఆహా, ఆ తర్వాత నీకు చీరలాగే కొందేస్తాడా? కొందేసి ఇంకా ప్రేమగా చూసుకుంటాడా? అదే నీ భార్యకి అయినప్పుడు పర్లేదు పర్లేదు నీకు అవ్వాల్సిందే, అలాగా నీకు జరగాల్సిందే ఇది అన్నావు అనుకో, నీ భార్య నీ ప్రేమగా బిర్యానీ వండి పెడతా నీకు కదా. సో వాళ్ళకి తగ్గినా తగ్గకపోయినా ఆ మాట అన్నావు చూడు, ఏమన్నావు? ఇది నాకు వచ్చేసినా బాగుండేది అన్నావు చూడు. నీ ప్రేమ వాళ్ళు అర్థం చేసుకుంటారు. నీ ప్రేమ వాళ్ళు అర్థం చేసుకుని నీ పట్ల మరింత బాధ్యతగా వ్యవహరిస్తారు, నీ పట్ల మరింత ప్రేమగా వ్యవహరిస్తారు, మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ సందర్భానికి అంతటికీ మూలం ఏదంటే ప్రేమే. ప్రేమ ఉంటేనే మన నోట్లోంచి ఆ మాట వస్తుంది. ప్రేమ ఉంటేనే నిజంగా తీసుకునే అవకాశం ఉంటే మనం ఏం చేసేయగలుగుతాం? తీసేసుకోగలుగుతాం. అంతే కదా మరి. ఇప్పుడు నిజానికి మనకి ఇష్టమైన వాళ్ళు ఎవ్వరికో కిడ్నీ పాడైపోయిందండి, అబ్బాయి ఆయన బతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, మన దగ్గర 2 కిడ్నీలు ఉన్నాయి, అవి సూట్ అవుతాయి. అప్పుడు వెంటనే ఏం చేస్తాం? చెప్పండి, ఏం చేస్తాం? నా తీసుకోండి అంటాం. నాకు 2 కిడ్నీలు ఉన్నాయి, ఒక కిడ్నీతో నేను బతికేయగలను, కాబట్టి నా మరో కిడ్నీ తీసేసుకుని అతనికి ఇచ్చేయండి, లేదా ఆమెకి ఇచ్చేయండి అంటాం. ఇదంతా ఏంటిది? ఎక్కడి నుంచి వస్తుంది ఈ మాట? ఎక్కడి నుంచి వస్తుంది? అబ్బో, వెలకట్టలేని ప్రేమ, లోపల చాలా ప్రేమ ఉందన్నమాట, చాలా అనురాగం, చాలా ఆప్యాయత ఉంది, అప్పుడు అనగలుగుతాం ఆ మాట. ఒకవేళ మనలో అనురాగం లేకపోతే, ఆప్యాయత లేకపోతే మన నోటి వెంట ఆ మాట వస్తుందా? రాదు. ఇక్కడ ప్రభువు మానవుల్ని ఎంత ప్రేమించాడో చెప్పడానికి మీ బలహీనతలన్నీ ఆయన తీసుకున్నాడు అంటున్నాడు ఇక్కడ. మీ బలహీనతలన్నీ ఎవరు వహించారట? ఆయన వహించాడు. మీ బలహీనతలు ఆయన వహించాడు. దీని అర్థం ఏంటి తెలుసా? నువ్వు పొందాల్సినటువంటి ఆ బాధ క్రీస్తు తన శరీరంలో అనుభవించటానికి సిద్ధపడతాడు. ఆ బాధ ఏదైతే ఉందో ఆ బాధ అంతా ఆయన భరించేస్తాడు. నీ రోగం తాలూకా బాధ, నిన్ను ఎంత బాధ పెడద్దో ఆ రోగం, ఆ బాధ అంతా ఆయన మీద వేసుకుని ఆయన అనుభవిస్తాడు, ఆయన తీసుకుంటాడు ఆ బాధని. అందుకే మన బలహీనతలు వహించుకొని మన రోగాలు భరించాడు అన్నాడు ప్రవక్త. నీ రోగం ఎవరు భరించారట? యేసుప్రభు భరించాడు. నీ బలహీనతలు ఆయన తీసుకున్నాడు. నీ బలహీనతలు ఆయన తీసుకున్నాడు. ఎందుకు? ఆయన దైవ కుమారుడు కాబట్టి తీసుకునే అవకాశం ఆయనకు ఉంది, మనకు లేదు. మనకుందా? మనకు ఆ శక్తి లేదు, ఆయనకుంది. ఆయన దైవ కుమారుడు కనుక నీ బలహీనత ఆయన తీసేసుకున్నాడట, నీ రోగం ఆయన తీసేసుకున్నాడట, నీ వ్యాధి ఆయన తీసేసుకున్నాడట. అందుకే నీ కొరకు ఆయన మొత్తబడిన వాడు ఆయన,
నీ కొరకు ఆయన ఇబ్బంది పడ్డాడు, నీ కొరకు ఆయన శ్రమ పడ్డాడు, నీ కొరకు ఆయన ఎన్నో బాధలు ఎదుర్కొన్నాడు. వీటన్నిటికీ కారణం నీ మీద నా మీద ఆయన చూపించినటువంటి వెలకట్టలేని అపారమైన ప్రేమ. ఆ అపారమైన ప్రేమ వలన, ఆయన చూపించినటువంటి ఆ గొప్పదైన ప్రేమ వలన ఈరోజు మనం ఇంత శక్తివంతులుగా, బలవంతులుగా ఆయన మీద విశ్వాసం ఉంచి బ్రతుకుతున్నాం. ఇప్పుడు యేసు ప్రభువు వారు తీసుకునేంత ప్రేమను సంపాదించుకున్నాం అనుకో. నేను ఇందాక మీకు పాయింట్ చెప్పాను, అందుకే మీ పిల్లల మీద మీకు ప్రేమ ఉంది, మీ పిల్లలకి ఏదో వ్యాధి వచ్చింది, మీరు వెంటనే ఏం చేస్తారు? అవకాశం ఉంటే చెప్పండి, తీసేసుకుంటారు. దానికి కారణం ఏమని చెప్పుకున్నాం? ప్రేమ అని చెప్పుకున్నాం. ఇప్పుడు యేసు ప్రభువు వారు మన బలహీనతలు తీసేసుకుని మన రోగాలు భరించడానికి గల కారణం ఏంటి చెప్పండి? ప్రేమే. ప్రేమ, అమూల్యమైన ప్రేమ, వెలకట్టలేని ప్రేమ, వర్ణింప వీలు కాని ప్రేమ, వర్ణింప సఖ్యము కాని ప్రేమ. ఆ ప్రేమతో యేసుక్రీస్తు ప్రభువారు మన యొక్క బలహీనతలు తీసేసుకున్నారు, మన యొక్క వ్యాధిని తీసేసుకున్నారు, మన యొక్క బాధను తీసేసుకున్నారు, మన యొక్క పాపాన్ని తీసేసుకున్నారు, మనకు సంబంధించిన అన్నీ తీసేసుకుని మరి మనకి ఏమిచ్చారు? ఈవులనిచ్చారని వ్రాయబడింది. ఈవులు అంటే అర్థం ఏంటి? ఆశీర్వాదాలు అని అర్థం. ఆ పనికిరానివన్నీ ఆయన తీసేసుకున్నాడట, పనికొచ్చేవన్నీ మనకి ఇచ్చేశాడట. అది క్రీస్తు మన ఎడల చూపించినటువంటి అపారమైన ప్రేమ, వెలకట్టలేని ప్రేమ, వర్ణింప సఖ్యము కాని ప్రేమ. అందుకే యెషయా భక్తుడు ముందుగా ఆయన గూర్చి తెలుసుకొని, ముందుగా ఆయన కృపను గూర్చి తెలుసుకొని, ముందుగా ఆయన ప్రేమను గూర్చి తెలుసుకొని దానిని వర్ణిస్తూ ఇంత చక్కటి భావజాలని ఇక్కడ రాశాడు. నువ్వు కంగారు పడకు, నీ జీవితాన్ని ఆయన చూసుకుంటాడు. నువ్వు కంగారు పడకు, నీకు ఆయన తోడుగా ఉంటాడు. నువ్వు బెంగపెట్టుకోకు, ఆ బాధ ఆయన తీసేసుకుంటాడు. దాని తాలూకా బాధ అంతా ఆయన భరిస్తాడు. ఇది చాలా లోతైన సత్యం. మనం అనుకుంటాం ఎగరగొట్టేశాడంతే ప్రభు, ఆ బాధ అతను నుంచి తీసేసి ఎగరగొట్టేశాడంతే అనుకుంటున్నాం. కానీ ఆ బాధ ఈయన తీసుకుని భరిస్తాడట, భరించాడు. ఆ బాధ ఈయన ఎంతగా బాధ పెడుతోందో, ఈ వ్యక్తిని ఎంతగా బాధ పెడుతోందో, ఆ అంత బాధ ఎవరు అనుభవిస్తారట? ప్రభు అనుభవిస్తాడు. ఆ ప్రవచనం నెరవేరాలి. మరి ప్రవచనం, యెషయా చెప్పినటువంటి ప్రవచనం నెరవేరాలి. నెరవేరాలంటే ఆయన మన బలహీనతలు వహించుకొని మన రోగాలు భరించాడు. మన బలహీనతలు ఆయన తీసుకున్నాడు, మన రోగాలు ఆయన భరించాడు. అలా భరించి మనల్ని స్వస్థులుగా చేశాడు, మనకు విడుదలిచ్చాడు. మీరు యెషయా గ్రంథం 53వ అధ్యాయం మొత్తం చదివితే ఆ 53వ అధ్యాయంలో చాలా విలువైన విషయాలు యెషయా ప్రవక్త ద్వారా దేవుడు వ్రాయించాడు. చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము మొదటి నుంచి ఒకసారి చూడండి. మేము తెలియచేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలే, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలే అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి సురూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడినవాడు ఆయను, మనుష్యుల వలన విసర్జింపబడినవాడాయను. వ్యసనాక్రాంతుడుగాను, నెంబర్ 2 వ్యాధిని అనుభవించినవాడుగాను, వ్యాధిని అనుభవించినవాడుగాను, మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతేమే. ఎంత మంచి మాట! నిశ్చయముగా, నిశ్చయముగా అతడు మన రోగాలను భరించెను. ఏమండి? నిశ్చయముగా అతడు మన రోగాలు ఏం చేశాడట? భరించాడు. మన వ్యసనాలు వహించాడు. ఆయనను మొత్తబడిన వానిగాను, అది చేస్తున్నప్పుడు కూడా ఎలా చూశారట? మొత్తబడిన వాడిగా చూశారట. ఈ బాధ అంతా ఎవరి వల్ల కలుగుతోందని డిసైడ్ చేశారట జనులు? దేవుడే శిక్షిస్తున్నాడు ఈ మనిషిని, పాపాత్ముడు అన్నారట. మన పాపాలు ఆయన భరిస్తున్నాడన్న మాట ఎవరి నోటి వెంట రావట్లా. మరి ఏమంటున్నారు? ఈయన పాపానికి దేవుడు శిక్ష విధిస్తున్నాడు అంటున్నారు. అలాగే మన రోగాలు ఆయన భరిస్తున్నాడు, ఆయన వహిస్తున్నాడని చెప్పట్లా. మన రోగాలు తీసి అవతల పడేయడానికి ఈయన ఏదో మ్యాజిక్లు చేస్తున్నాడు అనుకున్నారు. సూచిక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు చేస్తుంటే అవి ఈయన భరిస్తున్నాడు, అవి ఈయన భరిస్తున్నాడన్న భావజాలం లేదు వీళ్ళలో. ఆ బాధ ఈయన తీసుకుంటున్నాడు, ఆ బాధ తాలూకు ప్రభావం ఈయన తీసుకుంటాడు, ఆ నొప్పులన్నీ ఈయనే భరిస్తాడు, ఆ ఇబ్బందులన్నీ ఈయన పడాలి. ఎన్ని రోగాలు వెళ్ళగొట్టాడో ఆ తాలూకు బాధ అంతా ఈయనే భరించాలి, వహించాలి. అంత బాధ మోసుకొని పోవాలి ఆయన.
ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్ని రోగాలైతే వెళ్ళగొడుతున్నాడో ఆ రోగాల తాలూకు బాధ, వ్యాధి బాధ, అలాగే వారి పాపాల భారం సమస్తాన్ని కూడా దేవుడు ఎవరి మీద మోపుతాడట? ప్రభు మీద మోపుతాడంట. భౌతికంగాను ఇటు ఆత్మీయంగా కూడా ఆ భారాలన్నీ మోసేవాడు ఎవరంటే ప్రభువే. అవును, అన్ని భారాలు ప్రభు భరించాడు. ఆ భరించిన సందర్భాన్ని ఇక్కడ యెషయా గారు వివరిస్తూ, మన వ్యసనములు వహించెను, మన రోగములు భరించెను, అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి అతడు నలగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది, అతడు పొందిన దెబ్బల చేత, అనగా అతడు పొందిన ఆ గాయాల చేత, అతడు పొందిన ఆ పాప శిక్ష, విమోచన శిక్ష, పాప పరిహారార్థ బలి, ఆ బాధ వలన మనకేం కలిగిందట? స్వస్థత కలుగుచున్నది అంటాడు. అంటే దీని అర్థం ఏంటంటే, నేను భరిస్తాను ఆయన, నీ బాధ నేను భరిస్తాను, నీ కష్టాన్ని నేను తీసుకుంటాను, నీ శ్రమను నేను తీసుకుంటాను, నీ ఇరుకులు నేను తీసుకుంటాను, నీ ఇబ్బందులు నేను తీసుకుంటాను, నీ బాధలన్నీ, నీ కష్టాలన్నీ, నీ సమస్యలన్నీ నేను తీసుకొని నేను నీకు ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాను. అందుకే ఆయన మనకి ఈవులను అనుగ్రహించాను, ఆత్మ సంబంధమైన ఈవులను అనుగ్రహించాను, పరసంబంధమైన దీవెనలను అనుగ్రహించాను. అలా మనకి ఆయనకున్నటువంటి ఆశీర్వాదాలన్నీ ఇచ్చేసి మన నిమిత్తము ఏమయ్యాడట? చెప్పండి, ఏమయ్యాడట? దరిద్రుడా, నీ పదాలు అర్థమైన వాడికి ఆనందాన్ని ఇస్తాయి, అర్థం కాని వాడిని అయోమయంలో పడేస్తాయి. అయోమయంలో పడిన వాళ్ళందరూ అర్థం కాని వాళ్ళు, వాళ్ళకి తెలియక ఎప్పటికీ క్రీస్తు గురించి తప్పుగా మాట్లాడుతున్నారు, నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అర్థమైన వాడు ఏమనుకుంటాడంటే, ఆనంద బాష్పాలతో ప్రభు పాదాలు ఎప్పుడెప్పుడు పట్టుకుందామా అని ఎదురు చూస్తుంటాడు. రుచి చూసిన వాడికి, రుచి చూడని వాడికి అది తేడా. రుచి చూసిన వాడు ప్రభువుని అర్థం చేసుకుంటాడు, రుచి చూడని వాడు ప్రభువుని అపార్థం చేసుకుంటాడు. ఆయనలో ఉన్న ప్రేమ అర్థమైతే, ఆయన కృప అర్థమైతే, ఆయన దయ అర్థమైతే, ఆయన దీనత్వం అర్థమైతే, ఆయన కన్నీరు అర్థమైతే, ఆయన ఎందుకు ఇంత శ్రమ తీసుకున్నాడనే పాయింట్ అర్థమైతే, ఏ ఒక్కరూ ప్రభువును నోటితో ఏం చేయలేరు? దూషించలేరు. ఒక్క మాట కూడా తప్పుగా ఆయన గురించి అనలేరు. రాదు మన నోటి వెంట తప్పుగా ఒక మాట అనడానికి. ప్రభువుని ఎందుకని అంటామంటారు. ఎవరైనా అంటున్నా కూడా జీర్ణించుకోలేము. ఎందుకయ్యా ప్రభు మీద ఎందుకు నిందలేస్తున్నావు? ఆయన ఏ పాపం చేశాడు, ఏ తప్పు చేశాడు? నీ పాపాన్ని భరించడమే ఆయన చేసిన తప్ప, నీ రోగాన్ని భరించాలని కూడా ఆయన చేసిన తప్ప, నీ కష్టాన్ని తీసుకోవాలనుకొని మన నిమిత్తము మనలను ధనవంతులుగా చేయుటకు, మన నిమిత్తము ఆయన ఏమాయను? దరిద్రుడాయను అన్న పదప్రయోగం చేయబడిందంటే, దాన్ని బట్టే మనకి క్రీస్తు అంటే ఏంటో, ఆయన ఔన్నత్యం అంటే ఏంటో, ఆయన ప్రేమ ఏంటో అర్థం కావాలి, ఆయన కృప ఏంటో, ఆయన దయ ఏంటో, ఆయన జాలి ఏంటో అర్థం కావాలి. ఆయన ఎంతగా మన పట్ల ఆయన తన ఆయన భారాన్ని కలిగి చూపించాడో ప్రేమని మనకు అర్థం కావాలి. ఇది యెషయా గారి యొక్క వివరణ. ఇప్పుడు మనం చూస్తూ పోతే ఒక విలువైన సందర్భం రాయబడింది. చూద్దాం ప్రియమైన దేవుని పిల్లలారా. ఒక విలువైన సందర్భం రాయబడింది. లూకా సువార్త, మొదటిగా యోహాను సువార్త 5వ అధ్యాయము. యోహాను సువార్త 5వ అధ్యాయము 2వ వచనం నుంచి చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 2వ వచనం. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బేతెస్త అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములలో దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కూడా కలదు. నీళ్లు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో, ఫస్ట్ పర్సన్ మాత్రమే, ఓన్లీ 1 పర్సన్ మాత్రమే, అది ఫస్ట్ పర్సన్ అయి ఉండాలి. మొదట ఎవడు దిగునో అతడు ఎట్టి వ్యాధి గలవాడైనను వాడు ఏమైపోతాడట? బాగుపడిపోతాడట. ఏమండి, మొదట ఎవరు దిగుతారో అతడు ఎట్టి వ్యాధి గలవాడైనను ఏమైపోతాడట? బాగుపడిపోతాడట. ఒక్కడికే ఛాన్స్. ఎప్పుడెప్పుడట జరుగుద్దట ఇది? ఆయా సమయములకు. చూడండి, ఆయా సమయములకు అంటే ఆ సమయాలు ఎప్పుడో కూడా తెలీదు. అది సంవత్సరానికి 2 సార్లా, 3 సార్లా, 4 సార్లా, ఒక్కసారా? ఆయా సమయములకు దేవదూత వచ్చి నీళ్లు కదిలించి మళ్ళీ వెళ్ళిపోతాడట. ఇదంతా ఎక్కడ జరిగింది? యెరూషలేములో జరిగింది. ఎక్కడ? బేతెస్తాలో జరిగింది. రేపు అంటే మన యాక్చువల్లీ ఈరోజు బయలుదేరాలి యెరూషలేం. మనం అన్నీ సక్రమంగా జరిగితే మీ అందరూ ముందుగా నా మాట విని ఆ పాస్పోర్ట్లన్నీ టైంకి పెట్టుకుని ఉండుంటే
ఈరోజు అందరూ ఏం చేసేవాళ్ళం? వెళ్ళేవాళ్ళం. పాస్పోర్ట్ ఏదో పిఠాపురం జమీందారులాగా మా పెద్దనాన్న కొడుకే పాస్పోర్ట్ ఇచ్చేవాడు అన్నట్టు చేశారు వ్యవహారం కొంతమంది. ఈరోజు పెట్టేస్తే రేపు వచ్చేద్దే, రేపు పెట్టేస్తే ఎల్లుండి వచ్చేద్దే, మీ ఏదో మన ఇంట్లో చపాతీ పిండి టక్ 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 పిసికేసి చపాతీ కర్రతో చేసేసి ఎప్పుకుని తినేయడానికి కాదు కదా ప్రాసెస్ అది. ఆ ప్రాసెస్ని నెలల తరబడి చేసి లాస్ట్లో వచ్చి అన్నయ్య అలా అనకండి అన్నయ్య, మేము వచ్చేస్తాం అన్నయ్య, మమ్మల్ని తీసుకెళ్ళండి అన్నయ్య అంటే మొత్తానికి ఒక 15 మంది వెళ్ళిపోవడానికి రెడీ అయ్యాం. ఇంకొక 30 మంది ఈ 15 మందిని ఆపేశారు. ఆపేస్తే ఇప్పుడు ఆ ప్రోగ్రాం కాస్త అక్టోబర్కి షిఫ్ట్ అయింది. అక్టోబర్లో వెళ్తాం. మీకు అప్పటికి కూడా పాస్పోర్ట్లు రాకపోతే తూర్పు తిరిగి దండం పెట్టండి, మీకోసం ఇంకెవడు ఆగడు. సో ఈ 15 మంది ఈరోజు ఎంత బాధతో ఉన్నారో పాపం. ఇక్కడ ఇందాక అంటున్నారు ఒకడు, అసలు ఈరోజు అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే సాయంత్రం ఎగిరిపోదాం కదండి. అనుకున్నది అనుకుట్టుగా జరుగుంటే సాయంత్రం వెళ్ళిపోదామండి బాబు, ఆ బేతెస్తా కోనేరు చూద్దాం. చూసి ఏం చేస్తావు? దేవదూత వచ్చి ఆ టైంలో నీళ్ళు కదిలించింది అనుకో, నువ్వు వెళ్ళిన టైంలో దూకుతావా? సపోజ్ ఇక్కడ ఎవరైనా దీర్ఘకాలిక వ్యాధులు గలవారు ఉండి మాతో పాటు యెరూషలేముకి వచ్చారనుకోండి, దేవదూత వచ్చి మీరు వెళ్ళిన టైంలోనే నీళ్ళు కదిలించింది అనుకోండి, ఏం చేస్తారు? దూకుతారా దూకరా? ఆ మామూలు దూకరా, చెట్టుకి దూకేస్తారు అవసరం అయితే. మనకు అలవాటు కదా, అక్కడ చెట్లు ఉండవాలంటే ఏదో కోటెక్కో కొండెక్కో మొత్తం మీద దూకేయాలి అందులోకి, అంతే. ఎంత ఎత్తైనా పర్లేదండి, అందులో పడిపోతే చాలు అనుకుంటారు. దూకుదాం వెళ్ళి ఉందేడు దూకడానికి అవకాశం. ఇప్పుడు దూకడానికి ఎందుకు అవకాశం లేదండి చెప్పండి? బేతెస్తా కోనేరు ఎప్పుడో ఏమైంది? చెడిపోయింది నాయన. ఇప్పుడు బేతెస్తా కోనేరులో ఏమి లేవు, నీళ్ళు లేవు. ఆ కోనేటిలో దూకటానికి అక్కడ రోగులు లేరు ఆ మండపాల చుట్టూ. అక్కడ దేవదూత కూడా ఎప్పుడో రావడం మానేసింది, టికెట్ తీసుకోవట్లేదు ఇంకా ఫస్ట్ బస్కి. ఇదివరకు అయితే ఫస్ట్ బస్కి టికెట్ తీసుకుని దేవదూత వచ్చేసి అందులో నీళ్ళు గబగబ నీళ్ళు కదిలించేసి కలకలం చేసేసి ఎగిరిపోయేది పైకి. అర్రే దేవదూత వచ్చాడు గబగబ ముందెవడు దూకుతాడో వాడుకున్న రోగం అక్కడితో ఏమైపోయేది? వదిలిపోయేది. అందుకే దీర్ఘకాలిక రోగులందరూ ఎక్కడ ఉండేవారట? కోనేటి దగ్గరే ఉండేవారట. ఒక 1000 మంది ఉన్నారనుకోండి, ఎంతమందికి ఛాన్స్ వచ్చేది? ఆ తర్వాత రెండో వాడు దూకినా అయ్యయ్యో టోకెన్ దిగిపోయింది, టికెట్ ఏమైపోయింది? కట్ అయిపోయింది. ఇంక టికెట్ లాటరీ ఎవడ తగిలింది? ఎంతమందికి తగిలింది లాటరీ? ఒకడికే తగిలింది. 1000 మందికి తగులుతాడు లాటరీ, కంపెనీ మూసేసుకోవాలాడు. ఇప్పుడు మరి దేవుడు 1000 మందికి లాటరీ తగిలించవచ్చుగా, ఒకడికి ఎందుకు తగిలిచ్చాడు? ఈ ప్రశ్న మనకి ఇంతవరకు రాలా. ఇంకోటి, నిన్నా నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు నిన్నా నేడు రేపు ఏకరీతిగా బేతెస్తే కోనేటిని ఇప్పటికీ ఉంచాడు. ఇప్పటికీ దేవదూత వస్తాడు, ఇప్పటికీ అక్కడ రోగులందరూ చుట్టూ కాచుకొని కూర్చుంటారు. ఇప్పుడు మనం టికెట్ తీసుకుని యెరూషలేముకి వెళ్ళిపోయి అందులో దూకేస్తే మీ క్యాన్సర్లు పోతాయి, మీ ఎయిడ్స్లు పోతాయి, మీ కిడ్నీ వ్యాధులు పోతాయి, మీ ఊపిరితిత్తుల వ్యాధులు పోతాయి. క్షణంలో పసిపిల్లవాని దేహం వలె ఎవరు అతను? నయమాను ఎలాగైతే పసిపిల్లవాని దేహం వలె అయిపోయిందో మీ దేహం కూడా అలాగ అయిపోద్ది అని ప్రకటించే వాళ్ళు ఎక్కడైనా కనబడతాం మీరు చూసారా? ఎవరన్నా ప్రకటిస్తున్నారా అలాగా? రండి మా కూడా రండి, యెరూషలేము తీసుకెళ్తాం, బేతెస్తా కోనేటి దగ్గర ఉండండి, కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారలారా, క్యాన్సర్తో బాధపడుతున్న వారలారా, ఆయా విధములైన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారలారా రండి, మీకు శుభవార్త. మిమ్మల్ని ఆ కోనేటిలో తోసేసినప్పుడు తప్పక మీకు స్వస్థత వస్తుంది. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు తప్పక ఈ అద్భుతాన్ని మీ జీవితంలో జరిగిస్తాడు. రండి రండి, ఆలసించిన ఆశాభంగం, ఇదే మీకు సువర్ణ అవకాశం అని ఎక్కడైనా ఒక పోస్టర్ రైడింగ్ చూసారా? చూడాల. ఇప్పుడు ఆ మాట అడిగితే వాళ్ళు ఏమంటారు తెలుసా? అవి 2000 ఏళ్ల కిందట జరిగాయి బ్రదర్, అవి యేసుక్రీస్తు కాలంలో జరగవలసి ఉన్నాయి బ్రదర్, ఇప్పుడు అవి జరగవు బ్రదర్ అంటారు. అర్థమైందా? ఎందుకంటే ఫిజికల్గా దూకాలి కాబట్టి, అది వాటర్కి సంబంధించిన మ్యాటర్ కాబట్టి, ఇప్పుడు అక్కడ నో వాటర్ కాబట్టి, అలాగే అక్కడికి అప్పుడు దేవదూత వచ్చి కలకలం చేసి వెళ్ళేవాడు కాబట్టి, ఇప్పుడు అక్కడికి దేవదూత రావట్లేదు కాబట్టి వీళ్ళు ఆ సాహసం చేయడానికి ఇష్టపడరు. కానీ ఇప్పుడు కూడా జిమ్మిక్కులు, మ్యాజిక్లు,
చీపు ట్రిక్కులు అబ్బో ఒకటి కాదు. ఆ రోజుల్లో గుడ్డివాడికి కళ్ళు ఇచ్చాడు మా ప్రభు, ఇప్పుడు నేను ఇస్తాను రండి, నా చెయ్యి మీ చెవుల మీద వెయ్యండి, కాదు కళ్ళ మీద వెయ్యనివ్వండి. టీవీ మీద ఒక చెయ్యి పెట్టండి, ఫ్లగ్లో ఒక వేలు పెట్టండి, మిగిలిన ఏమైనా ఇంకో కొత్త చెయ్యి ఉంటే అది మీద ఎక్కడ రోగం ఉంటే అక్కడ వేసుకోండి. ఇలా చెప్పి చీపు ట్రిక్కులు చేసేవాళ్ళు ఉన్నారు లేదా మన దగ్గర? మరి బేతస్తా కోనేటి గురించి ఎందుకు మాట్లాడరంటే మాట్లాడరు. నేను ఆ బేతస్తా కోనేటికి వెళ్ళాను, అక్కడ కూర్చున్నాను, చాలాసేపు అవన్నీ తిరిగాను, వీడియోలు తీసుకున్నాను. ఇక్కడ వాటర్ ఉండేదా, ఓహో ఇక్కడ మంటపాలు ఇలా ఉంటాయా, ఓహో అప్పుడు ఇక్కడ కూర్చునేవారా, అన్ని మంటపాలు లేవు, ఇప్పుడు ఇక్కడ 5 అని రాశాడు కదా, అందులో కొన్ని శిథిలం అయిపోయాయి, కొన్నే ఉన్నాయి. ఓహో ఇక్కడ ఉండేవారనమాట, దూకేవారనమాట, ఓహో ఇక్కడ నుంచి దూకేవారనమాట అని అనుకొని చక్కగా వీడియోలు తీసుకొని, నాకు వాక్యం తెలుసు కాబట్టి అప్పుడు ఎందుకు జరిగిందో, ఎలా జరగాల్సి వచ్చిందో, ఆ రోజులేంటో, ఆ సందర్భాలేంటో, అప్పుడే ఎందుకు అలా జరిగించాడో, ఇప్పుడు ఎందుకు జరిగించట్లేదో, అప్పుడు జరిగించి ఇప్పుడు ఎందుకు ఆపేశాడో, అవి అక్కడే ఎందుకు నిలిచిపోయాయో, ఎప్పటి వరకు ఎందుకు ట్రాన్స్ఫర్ అవ్వలేదో, ఇవన్నీ బిబ్లికల్గా ఎరిగిన వాడను కనుక చక్కగా వీడియోలు తీసుకుని ప్రభువుని మహింపరుచుకుంటూ వచ్చేసాను అంతే. ఆ గతాన్ని గుర్తు చేసుకుంటూ, అంటే యోహాను సువార్త 5వ అధ్యాయంలో జరిగిన సందర్భాలు గుర్తు చేసుకుంటూ నేను వచ్చేసాను ఇండియాకి. ఇప్పుడు మనం వెళ్ళినా ఓ ఇక్కడ జరిగిందన్నమాట, ఇది మన యోహాను సువార్త, ఇదిగో ఇక్కడ రాయబడిన సందర్భం, బేతెస్తా కోనేరు ఇదే అన్నమాట అని అక్కడికి వెళ్ళి మీరు అన్నీ చూసి, ఇక్కడ ఇలాంటి సందర్భాలు జరిగాయని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వినేసి చక్కగా మీరు కూడా అక్కడ ఫోటోలు వీడియోలు తీసుకుని వచ్చేయడమే. అంతే తప్ప బ్రదర్ మీరు వెళ్ళండి, నాకు చాలా రోజులుగా షుగర్ ఉంది తగ్గట్లేదు, మందులు వాడలేక చచ్చిపోతున్నాను, బ్రదర్ మీరు వెళ్ళండి, నాకు చాలా రోజులుగా బీపీ ఇబ్బంది పెడుతుంది, మీరు వెళ్ళండి, నేను వస్తానులేండి అంటే ఎప్పుడు వస్తావమ్మా, ఎప్పుడు వస్తావు బాబు అంటే, అలా కాదండి, ఇక్కడ ఏదో రోజు వర్షం గురించి నీళ్ళు వస్తాయి కదండి, అప్పుడు దేవదూత వస్తాడు కదండి, ఆయన వచ్చి కలకలం చేసిన తర్వాత కదిపిన తర్వాత నేను ఒకసారి గబగబా దూకేసి ఆ షుగరు బీపీ వగైరా సమస్యలు ఏమైనా ఉంటే అవి పోగొట్టేసుకుని అప్పుడు నేను ఇండియాకి తిరిగి వస్తానండి, అప్పటి వరకు నేను ఇక్కడే ఉంటానండి అన్నారు అనుకో మీరు, నేను ఏమంటాను అప్పుడు? మీరే కాదు ఏ విశ్వాస అయినా అలా అంటే ఆ సేవకుడు, సదరు సేవకుడు ఏమంటాడు? అమ్మా అది ఇప్పుడు జరగదు, ఆ ఫ్యాక్టరీ ఎప్పుడో మూతపడిపోయింది, అవి ఇప్పుడు జరగడానికి అవకాశం లేదు, ఆ కాలం వేరు ఈ కాలం వేరు, కాలానుగుణంగా బైబిల్ చదవడం నేర్చుకోవాలమ్మా, అది మనకి ఇప్పుడు అప్లై అవ్వదు, అది మనకి ఇప్పుడు అప్లై అవ్వదు. ఎవరైనా అదే చెప్పాలి. అవుతుంది అన్నాడు అనుకో, మరైతే పద వెళ్దాం అక్కడ కూర్చుందాం, రుజువు చూపించాలి. నువ్వు అవుతుంది అన్నావు అనుకో, రుజువు చూపించాలి, పద వెళ్దాం. ఇప్పుడు 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయి డయాలసిస్ చేయించుకునే వాళ్ళు ఉన్నారు, నరకం అనుభవిస్తారు, నరకం, మామూలు నరకం కాదు. 2 రోజులకు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాలి, చేతిలో మిషన్ ఉంటుంది, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, బరువులు పడే గిరువులు ఎత్తడానికి ఉండదు, ఆ రక్తం అంతా బయటికి లాగుతారు, మళ్ళీ శుద్ధి చేసి మళ్ళీ లోపలికి ఎక్కిస్తుంటారు, ఒంట్లో ఉన్న ప్రతి బొట్టు బయటికి తీస్తారు. ఇది మన కిడ్నీ చక్కగా జరిగిస్తుంటుంది రోజు మనకి. అందుకే డాక్టర్లు చెప్తారు, అరే నాయన సక్రమంగా నీళ్ళు తాగి సావండిరా బాబు, 3-4 లీటర్ల నీళ్ళు రోజుల్లో తాగండి, ఉప్పులు అది ఎక్కువ తినకండి, కిడ్నీలు కొట్టేస్తాయి, బీపీలు పెంచుకోకండి, మంచిది కాదు, షుగర్లు పెంచుకోకండి అని చెప్తుంటారు డాక్టర్లు. అలాగే ఇష్టం వచ్చినట్టు ప్రోటీన్ తినేయకండి, మాంసాహారం అధికంగా తిన్నా కూడా ఇబ్బందే, భారీ భయంకరంగా తినేయకండి చెప్తారు డాక్టర్లు. మనం వింటామేంటి, మనకెక్కడ కుదురుద్దండి అలా చెప్తారు. ఆ డబ్బులు తినడానికి కొంత చెప్తారండి, మనం తినడం ఇష్టం లేక అనుకుని మనం అనుకుంటాం కదా. ఇంకా ఉప్పు ఇంత ఉప్పు తినేస్తుంటాం మనం, బాగా ఉప్పు మరిగిన వాళ్ళు ఉంటారు కొంతమంది, ఇంకా ప్రతి దాంట్లో ఉప్పు ఉండాలి, ఉప్పు 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 ఇది తినేసేసి మొత్తం మీద రోగాలు పెంచేసుకుని కిడ్నీలు నాశనం చేసేసుకుని అప్పుడు వెళ్తాం డయాలసిస్కి. ఆ క్రియేటినైన్ లెవెల్ పెరిగిపోయి అదంతా ఇబ్బంది అయిపోయి అప్పుడు వెళ్ళి బాబుగారు ఏదైనా చేయండి బాబుగారు అంటే అప్పుడు ఆయన అంటాడు, చేయడానికి ఏమీ లేదు, డయాలసిస్కి వెళ్ళి అంటాడు. డయాలసిస్ మాటలా మరి బోల్డ్ ఖర్చు, ఒకవేళ ఆరోగ్యశ్రీలో అది ఫ్రీగా చేసినా మామూలు కొన్ని ఖర్చులు అయిపోతాయి. వారానికి తక్కువ అంటే నాకు తెలిసి ఒక 3-4 వేలు అవుద్ది బతకడానికి చేసే పోరాటం, ఇంకే పని చేయడానికి అవ్వదు. మళ్ళీ ఇప్పుడు డయాలసిస్ చేయించుకొచ్చేసి తాపి పనికి వెళ్ళిపోతా, డయాలసిస్ చేయించుకొచ్చేసి పెయింట్ పనికి వెళ్ళిపోతా, డయాలసిస్ చేయించుకొచ్చేసి బరువులు మోసే పనికి వెళ్ళిపోతా, ఉద్యోగానికి వెళ్ళిపోతా, వ్యాపారానికి వెళ్ళిపోతా అంటే కష్టం, నీరసంగా ఉంటుంది. 2 రోజులు మళ్ళీ వచ్చేస్తుంది, మళ్ళీ పొట్టుబ్బుపోద్ది, మళ్ళీ ఆ నీరంతా తీయించుకోవాలి. మనం పడుకున్నా కూడా కొన్ని వేల లీటర్ల రక్తాన్ని మన కిడ్నీలు ఏం చేస్తుంటాయి,
ఎప్పటికప్పుడు ఫిల్టర్ 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 అవి మానవి పని అలా జరుగుతూనే ఉంటుంది. ఆ కిడ్నీలో రాళ్ళు కొంతమందికి అదొక బాధ. సో ఇవన్నీ పెంచుకుంటాం మనం, తుంచుకోవాల్సింది పెంచుకుంటాం. ఆరోగ్యం మీద శ్రద్ధ లేకపోవడం, పట్టించుకోకపోవడం. సో దానివల్ల ఏమవుద్దంటే ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఇప్పుడు అలాంటి వాడు ఉన్నాడు అనుకోండి, మరి బేతెస్తా కోనేరు అతనికి వరమా కాదా? నిజంగా అది ఈ రోజుల్లో కానీ ఉండడం అయితే డబ్బులున్నోళ్ళు పెద్ద పెద్దోళ్ళు అందరూ ఆ లాటరీ టికెట్కి పాటెట్టేద్దరండి. నన్ను అడిగితే నేను చెప్తున్నాను కదా, ఖచ్చితంగా పాటెట్టేద్దరు. దేవదూత వచ్చే సమయానికి అవసరమైతే అక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేసి గన్మెన్లతోటి ఎవడు ఎన్ని కోట్లు పెట్టి కొనుక్కుంటాడో వాడిదే టికెట్ అందరు అనమాట. అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? 2 కిడ్నీలు పాడైపోయిన వాళ్ళలో బేదోడు బతుకుతాడా, బాగా డబ్బులున్నోడు బతుకుతాడా? ఎస్, బాగా డబ్బులున్నోడు ఏం చేస్తాడంటే, ఇదిగో నా పాట 10 కోట్లు అంటాడు, ఆడి దగ్గర 100 కోట్లు ఉంటాయి. అవసరమైతే 90 కోట్లు అంటాడు, ఆడ బతకాలి. ఇప్పుడు ఎన్ని కోట్లు? నా 90 కోట్లు టికెట్ కొయ్యండి అంటాడు అంతే. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి 90 కోట్లు డిక్లేర్ చేసేస్తున్నాం అంటాడు. ఈ 90 కోట్లు కాదు కదా, 10 లక్షలు ఇవ్వలేం మనం కదా. అప్పుడు ఏం చేస్తాడు? 90 కోట్లు ఇచ్చినోడు ఏం చేస్తాడు? అందులో ముందు దూకుతాడు, రాజులా దూకుతాడు, ఇంకా పోటీ లేదు అక్కడ. కానీ యేసుప్రభు వారి రోజుల్లో పోటీ ఉంది. ముందెవడు దూకితే వాడికే స్వస్థత, ముందెవడు దూకితే వాడికే స్వస్థత, పోటీ ఉంది. ఆ పోటీని ఎదుర్కొని చాలామంది దూకేవారు పాపం. దూకి అమ్మయ్యా నేనేం కొట్టా? లక్కీ లాటరీ కొట్టా, నాకు దేవుడి దయ వల్ల ఛాన్స్ వచ్చింది, నా రోగం పోయింది అనుకుని ఆనందంగా వచ్చేసేవారు. మరి ఇప్పుడు ఉందా అది అంటే లేదు. ఎందుకు లేదు అని ఆలోచించాలి. తెలివైనోడు అలా ఆలోచిస్తాడు. బైబిల్ ఏది పడితే తీసుకొచ్చి ఈ కాలానికి కలిపేస్తే గుడ్డిగా నమ్మేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉన్నారా లేదా? బైబిల్లో జరిగింది అదిగో ఇప్పుడు జరుగుతుంది అంటాడు. బైబిల్లో జరిగింది ఇప్పుడు మళ్ళీ అదే ఏమవుతుంది? జరుగుతుంది అంటాడు. మరి బైబిల్లో బేతెస్తా కోనేరులో స్వస్థత జరిగింది, ఇప్పుడు మళ్ళీ బేతెస్తా కోనేరు దగ్గరికి వెళ్ళి దూకితే మనకి దేవదూత వచ్చి కలుపుతుంది, అందులో మనం పడితే స్వస్థత జరుగుతుంది అని ప్రూఫ్ మనం చూపించగలమా? నిజంగా ఆ రోజుల్లో మీడియా లేదు. ఈ రోజుల్లో అయితే ఖచ్చితంగా ఏముండేది చెప్పండి? బాబ్బా మీడియా వాళ్ళు అందరూ అక్కడే ఉందరు, కెమెరాలు పట్టుకుని అక్కడే ఉందరు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా, పాట పెట్టేద్దరు. అప్పుడు అందరూ స్వస్థతలు ఎవరు పొందుకుంటారు అనుకుంటున్నారు? అప్పుడు పెద్ద పెద్దోళ్ళు, శాస్త్రవేత్తలు, దేశాధినేతలు, ప్రపంచాధినేతలు, రాజులు, ఎవరైతే వేల కోట్ల రూపాయలు ఇచ్చి ఆ అవయవాల్ని మళ్ళా తయారు చేసుకోగలరో వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ వచ్చి స్వస్థత పొందుకునేవారు. కానీ ప్రభువు చేసిన ప్రతి పనికి ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్తోనే ఆయా కాలాల్లో కొన్ని కార్యాలు జరిగించారు. అవి జీవితకాలం అంతా భూమి నిలిచి ఉన్నంత కాలం అవి జరుగుతాయని కావు. అవి ఆ కాలానికి, కొన్ని విషయాలు ఆ కాలానికి మాత్రమే వర్తిస్తాయి. ఇప్పుడు ఆ బేతెస్తా కోనేరులోనికి దేవదూత రావడం ఎప్పుడు ఆగిపోయి ఉంటుంది చెప్పండి? తెలివైన వాళ్ళు అయితే ఎప్పుడు ఆగిపోయి ఉంటుంది? ప్రభువు ఆ స్థలానికి వెళ్ళి ఆయన పని పూర్తి చేసి ఆయన ఏంటో అక్కడ ఉన్న వాళ్ళందరికీ చూపించిన తర్వాత నిజమైన స్వస్థత నీటిలో కాదు ఆయన చేతిలో అని ప్రభువును చూపించిన తర్వాత అక్కడతో ఆ కార్యక్రమం ఏమైపోయింది? అయిపోయింది. క్లోజ్, చాప్టర్ క్లోజ్. ఆయన వచ్చేంత వరకు అది అక్కడ జరగాలి. ఆయన అక్కడికి వచ్చేంత వరకు అది అక్కడ జరగాలి. ఆయన వచ్చిన తర్వాత ఇంకా అక్కడితో ఆ పని దేవుడు ఆపేస్తాడు. ఇలా కొన్ని కార్యాలు ఆయా సందర్భాలలో, ఆయా కాలాలలో, ఆయా వ్యక్తుల ద్వారా, ఆయా కార్యాల ద్వారా జరిగిన తర్వాత వాటి పని పూర్తయిన తర్వాత దేవుడు వాటిని ఏం చేశాడు? నిలిపేశాడు. ఎందుకంటే దేవుడు చేసిన ప్రతిదానికి కంటికి ప్రూఫ్ ఇచ్చాడు. దేవుడు చేసిన ఏ కార్యం అయినా ఏ ప్రూఫ్ ఇచ్చాడు? కంటికి ఇచ్చాడు ప్రూఫ్. ఎంతమంది వచ్చి నిలబడినా అక్కడ జరుగుద్ది అది. దట్ ఈస్ ద ప్రూఫ్, ఎవిడెన్స్ ఉంటుంది. ఇప్పుడు 1,00,000 మంది వచ్చి నిలబడ్డారండి బేతెస్తా కోనేరు దగ్గర. 1,00,000 మంది వచ్చి నిలబడి నిజమో కాదో మేము చూస్తాం, అసలు జరుగుద్దో జరగదో చూస్తామేమో నిలబడ్డారు అనుకోండి. అక్కడ వాళ్ళు అవిశ్వాసులే కావచ్చు, విశ్వాసులే కావచ్చు, ఎవరైనా రావచ్చు అక్కడికి.
దేవదూత వస్తాడు, నీటిని కదుపుతాడు. ఎవడు దూకినా వాడు ఏమవుతాడు? స్వస్థత పొందుతాడు. అది దేవుని కార్యాలు అలాగ ఉంటాయి. దేవుని కార్యాలు ఎప్పుడు అలాగ ఉంటాయి. అన్యుడు వచ్చాడు కదా నేను చేయను, అది అన్యుడు చూసేస్తున్నాడు నేను చేయను, వాళ్ళందరూ చూసేస్తున్నారు నేను చేయను అని అండు. పిల్లలు చూడండి, ఏదైనా చేయరా అంటే వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు చూస్తున్నారు నేను చేయను అంటాడు. ఇప్పుడు మీరు అందరూ కళ్ళు మూసుకుంటేనే చేస్తానంటాడు. ఏదైనా లెక్క చేయరా అన్నావు అనుకో, వాళ్ళందరూ చూసేస్తున్నారు నేను చేయను అంటాడు. ఏదైనా పని చేయరా అన్నావు అనుకో, వాళ్ళందరూ కళ్ళు మూసుకోమనండి అప్పుడు చేస్తానంటాడు. ఆ దేవుడు అలా అండవు. దేవుడు ఏదైనా సరే బహిరంగంగా చేయగలడు. ఎంతమంది ఉన్నా అక్కడ చుట్టూ విశ్వాసులున్నా అవిశ్వాసులున్నా, ఎవడు నమ్మినా ఎవడు నమ్మకపోయినా ఆయన చేయాలనుకున్న దానికి ప్రూఫ్ ఇస్తాడు. అక్కడ ఏమిస్తాడు? ప్రూఫ్, ఎవిడెన్స్ ఉంటుంది. దేవుడు చేశాడంటే ఖచ్చితంగా ఏముంటుంది అక్కడ? ఎవిడెన్స్ ఉంటుంది. అవసరమైతే మీడియా కూడా వచ్చి రికార్డ్ చేసుకుని వెళ్ళొచ్చు. అంత శక్తి ఉంటుంది దేవుళ్ళో. అవసరమైతే మీడియాని పిలిచి రండి, ఇదిగో ఇప్పుడు ఒక కార్యం చేస్తాం, రికార్డ్ చేసుకుని వెళ్ళండి అని చెప్పగలిగే సమర్థుడు. ఇగో బేతెస్తా కోనేళ్ళలో దేవదూత వస్తుంది, దూకుతుంది. ఒకవేళ దేవదూత కంటికి కనబడినా కనబడకపోయినా నీళ్లు కదులుతాయి, నీళ్లు బాగా కదులుతాయి అన్నమాట. అంటే మీకు అర్థమైపోతుందో దేవదూత వచ్చాడు, మన కంటికి కనబడ్డ దేవదూత, కానీ నీళ్లు కదులుతున్నాయంటే ఎవరు వచ్చేసారు? దేవదూత వచ్చాడు, వెంటనే దూకేయాలంతే. ఇప్పుడు దూకినాడు ఊచ కాళ్ళు చేతులు గలవాడు అనుకోండి, మంచి కాళ్ళు చేతులతో పైకి వస్తాడు. దూకినాడు పక్షవాయువు గలవాడు అనుకోండి, మంచి దేహంతో పైకి వస్తాడు. కుష్ఠవ్యాధి గలవాడు అనుకోండి, కుష్ఠ లేకుండా పసిపిల్లవాని దేహంతో పైకి వస్తాడు ఆ నీటిలోంచి. ఒకవేళ కిడ్నీలు పాడైపోయినా, లివర్ పాడైపోయినా, ఇంకే వ్యాధులున్నా, ఏ భయంకరమైన వ్యాధి ఉన్నా అందులో బయటకు వచ్చినప్పుడు కొత్త అవయవంతో బయటకు వస్తాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అవర్ లార్డ్. ఆ శక్తి ఉంటుంది అక్కడ, ఆ పవర్ ఉంటుంది అక్కడ. ఇప్పుడు కొంతమంది అలా చూస్తూ ఉంటారు, దూకుతాడు, బయటికి రావడం కూడా వీళ్ళ కళ్ళతో వీళ్ళు చూస్తారు, రిజిస్టర్ చేసుకుంటారు. అందుకే కొన్ని వేల మంది రోగులు అక్కడ కాపురాలే ఉన్నారట ఆ రోజుల్లో. అన్ని పనులు మానుకొని కొన్ని వేల మంది ఉన్నారు అక్కడ. చురుకైన వాడు ఏం చేస్తున్నాడంటే వాడిని అందులోకి ఇసిరేస్తాడు. అవసరమైతే ముందు ఎవడ పడితే వాడికి స్వస్థత కాబట్టి ఆ చురుకైన వాడు అవసరమైతే కాళ్ళు చేతులు పట్టుకుని పైన నిలబడి ఇసిరేస్తాడు ఆ మంటపంలోంచి, ఇసిరేస్తాడు. నాకు తెలిసి ఆ రోజుల్లో నేను లేను, కానీ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం శాస్త్రులు పరిచయులు మార్కెట్లో స్థలాలు అమ్మినట్టు అక్కడ టికెట్లు కూడా అమ్మేసి ఉంటారు, ఖచ్చితంగా అమ్మేసి ఉంటారు. ఎందుకంటే మంటపానికి ముందు ప్లేస్ అయితే రిజర్వ్డ్, మంటపానికి వెనకాల ప్లేస్ అయితే బెంచి లేదా కుర్చీ, మంటపానికి కొంచెం దూరం అయితే నేల, అంతే కదా మరి. అలాగే టికెట్లు అమ్మేసి ఉంటారు పరిచయులు శాస్త్రులు. ఎందుకంటే కాదేది వ్యాపారానికి అనర్హమని ప్రతిదీ వ్యాపారం చేశారు కదా ఆ రోజుల్లో. కాబట్టి ఖచ్చితంగా టికెట్లు పెట్టేస్తారా బెటరా? ఈ రోజుల్లోనే అమ్ముకుంటున్నారు కదండి. ఏదైనా మంచిది ప్రయోజనకరమైనవన్నీ ఏం చేస్తున్నారు ఈ రోజుల్లో? తెగ అమ్మేస్తున్నారు కదా. ఒకటా రెండా? అమ్మకాలు. మనకు మామూలుగా కొట్టు మీద కొంటే పారాషూట్ కొబ్బరి నూనె ఎంత పడుద్ది? 10 రూపాయలు పడుద్దా డబ్బా? అదే డబ్బా మనం భక్తుల దగ్గర కొంటే, అదే డబ్బా భక్తుల దగ్గరికి వెళ్ళి కొంటే ఎంత ఉంటుంది? 50 లేదా 100, వీళ్ళని బట్టి 200, 300. ఇదే డబ్బా దేవుడి డబ్బా అనేది, ఆ దేవుడి డబ్బాయే. ఇందులో ఉన్నది దేవుడి శక్తా? కొబ్బరి నూనె కానీ అందులో దేవుడి శక్తి ఉంది. పారాషూట్ కంపెనీయేనా? పారాషూట్ కంపెనీయే. కంపెనీలో తయారు చేసినప్పుడు శక్తి లేదు, అందుకని అక్కడ 20 రూపాయలు. మా దగ్గరకు వచ్చినప్పుడు శక్తి ఉంది కాబట్టి ఇప్పుడు ఎంత? 100 రూపాయలు. ఇది ఒక వ్యాపారం. నిజంగా ఆ రోజుల్లో ఈ వ్యాపారవేత్తలు ఉండుంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా బేతెస్తా కోనేరు దగ్గర స్టాల్స్, మరి వచ్చి వెయిట్ చేసే వాళ్ళకి బజ్జీలు, చెక్కిడేలు, సమోసాలు, టీలు, మరి అక్కడ వెయిట్ చేయాలి కదా. ఉత్తినే వచ్చిపోతామా? బిర్యానీలు, బిర్యానీ పాయింట్లు, దోశ, ఇడ్లీ, వడ, నూడిల్స్, ఇక అన్నీ ఎవడ కొట్టాడు ఎట్టేసుకో రెడీగా ఉంటాడు అక్కడ. ఆరోగ్యంగా ఉన్నాడు. మిగిలిన వాళ్ళందరూ రోగులేమో, బాబాయ్ మాకు పక్షవాతం, మాకేమో కాలంకర, మాకేమో కళ్ళు లేవు, మాకేమో కుష్టితనం, మాకేమో మోగతనం, నాకేమో చెవుడు, నాకేమో గుండెల్లో బాగాలేదు, నాకేమో ఊపిరితిత్తుల్లో బాగాలేదు, నాకేమో జీర్ణ వ్యవస్థ బాగాలేదు, నేనేమో 12 ఏళ్ల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతున్నాను, 18 ఏళ్ళ నుంచి బలహీనపరిచి దయ్యం బట్టి నడుమొంగిపోయి ఉన్నాను. అలాంటి వ్యాధులు, రకరకాల వ్యాధులు గల వాళ్ళందరూనేమో అక్కడ నానా పాటలు పడుతుంటే ఈ శవాల మీద రూపాయలు ఏరుకునే వాళ్ళందరూ అక్కడ తయారయ్యి బ్రిటానియా బిస్కెట్ ప్యాకెట్ అక్కడ కొంటే 10 రూపాయలు, ఎక్కడ కొంటే 30 రూపాయలు అంటాడు. నువ్వు అక్కడికి వెళ్ళి కొనలేవు కాబట్టి
ఇక్కడ కొంటే 30 అమ్మా. మన ఎవడో ఫేస్బుక్లో వీడియో చూసా, థియేటర్కి వెళ్ళి గొడవ చేస్తున్నాడు, పాప్కార్న్ 200 ఎందుకు అమ్ముతున్నావు అని. ఆడంటాడు కదా, నీకు ఇష్టమైతే కొను, నేను అంతకే అమ్ముతా అంటాడు. ఏంటి ఈ పాప్కార్న్ 200? ఇప్పుడు నేను మా ఆవిడ మా పిల్లలు అందరూ కొనుక్కు తినాలంటే 1000 రూపాయలు అవుతుంది నీ ఒక్కడి దగ్గరే అంటే, ఆడంటాడు నీకు ఇష్టమైతే కొనుక్కోలేదమ్మా అని అంటాడు. మరి ఎంఆర్పీ రేట్ ఎందుకు అమ్మట్లేదంటే, మల్టీప్లెక్స్లో మేము ఎలాగే అమ్ముతాం అంటున్నాడు వాడు. ఆడు పెద్ద గొడవ చేసి వీడియో పెట్టి హడావిడి చేసి కంప్లైంట్ ఇస్తాం, కంగారు పడకండి, ఇంత కుట్రలో మోసాలు ఇవి, మల్టీప్లెక్స్లో ఇంత రేట్లు పెట్టి అమ్ముతారా, మేము బయటికి వెళ్ళి కొనుక్కోలేమనే కదా ఈ సినిమాకి వచ్చి ఇక్కడ బుక్ అయిపోయాం మేము అనేమో అతను అంటున్నాడు. అంటే డిమాండ్ని బట్టి రేట్లు ఏమైపోతాయి చెప్పండి, ఏమైపోతాయి? పెరిగిపోతాయి. అర్థశాస్త్రంలో డిమాండ్ని బట్టి ఏం పెరుగుద్దట? రేటు పెరుగుద్దట. ఎకనామిక్స్ అదే డిమాండ్ లేదనుకోండి, రేట్ ఏమైపోద్ది? తగ్గిపోద్ది. భూమి ఎక్కడైనా భూమే కదండి. ఇక్కడ సెంట్ ఎంత? 5 లక్షలు 10 లక్షలు ఉంది. అదే రాజమండ్రిలో కొనాలంటే సెంట్ 25 లక్షలు ఉంది, లేదా 30 లక్షలు ఉంది. ఏరియాని బట్టి 50 లక్షలు కూడా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కొంటే 10 లక్షలు లేదా 5 లక్షలు. అదే అనపర్తి కొంటే 20 లక్షలు. ద్వారపూడి మెయిన్ సెంటర్లో కొంటే ఉండొచ్చు. అదే కడియం మెయిన్ సెంటర్లో ఎకరం కొనాలంటే అబ్బో కోట్లల్లో ఉంటుంది. ఎందుకు? గట్టిగా వ్యాపారం జరుగుతుంది కాబట్టి అక్కడ. ఇప్పుడు కోటిపల్లి బస్ స్టాండ్లో కొనాలంటే కోట్ల మీద కోట్లు. కోటిపల్లి బస్ స్టాండ్లో 5 సెంట్లు కొనాలంటే 5 కోట్లు ఉంటుంది. రాజమండ్రిలో ఖచ్చితంగా ఉంటుంది 5 కోట్లు. ఎందుకు ఉంటుందంటే వ్యాపారం జరిగే ఏరియా. ఇప్పుడు హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో కొనాలంటే జూబ్లీ హిల్స్లో అది చిరంజీవి గారి ఇల్లు పక్కన స్థలం కొనాలంటే కొన్ని వేల కోట్లు ఉంటుంది కదా. అదే హైదరాబాద్లో ఎకరం పొలం కొనాలంటే, ఇక్కడ ఉందనుకోండి మా ఊర్లో ఎకరం కొనుక్కోవాలనుకున్నారనుకోండి మీరు, లోపలికి అయితే 70 లక్షలు 80 లక్షలు, రోడ్డు మీదకి వస్తే 1 కోటి రూపాయలు 2 కోట్లు. అదే హైదరాబాద్కి వెళ్ళి కొనాలంటే 50 కోట్లు 100 కోట్లు కదా. సో స్థలం ఎక్కడైనా స్థలమే, ఒకటే స్థలం, అదే మట్టి. కానీ డిమాండ్ ఏం చేసింది చెప్పండి? ఏం చేసింది? రేటు పెంచేసింది. రాజమండ్రిలో స్థలం కొనాలి చర్చికని ఎన్ని పాటలు పడుతున్నామో, 2 సంవత్సరాల నుంచి తిరగని ఏరియా లేదు. తిరుగుతానే ఉన్నాం. కొన్ని మనకు నచ్చితే దాన్ని అందుకునేంత తాడు మన దగ్గర లేదు, దాని దగ్గరికి ఎక్కేంత నిచ్చెన మన దగ్గర లేదు. నచ్చింది కానీ నిచ్చెన లేదు. సో ఇంకా ఆగిపోతున్నాం. కొన్ని చోట్ల అందుకోవచ్చులే అనుకుంటే అది మనకేమవట్లేదు, నచ్చట్లేదు, అనుకూలంగా ఉండట్లేదు. సో ఇలాంటి పరిస్థితులు అనమాట. ఏదైనా సరే ఎకనామిక్స్ మాట్లాడుకుంటున్నాం మనం. ఏంటట? డిమాండ్ని బట్టి ఏం పెరిగిపోద్దట? రేటు పెరిగిపోద్దట కదా. ఇప్పుడు బేతస్తా కోనేటి దగ్గర పరిస్థితులు ఎలా ఉండి ఉంటాయి చెప్పండి? ఈ రోజుల్లో ఉన్న వ్యాపారవేత్తలు ఆ రోజుల్లో ఉండరు ఏంటి మరి? ఈ రోజుల్లో ఉన్నారు లేదా వ్యాపారవేత్తలు? అబ్బో బోలెడంతమంది. ఒక ఆయన అయితే చర్చి దగ్గర పెద్ద ఫ్లెక్స్ పెట్టాడు, బాప్తిస్మం ఇస్తే 1000 రూపాయలు, దినానికి వస్తే 2000, పెళ్లి చేస్తే 3000, చావుకొస్తే 5000, పెట్టి కూడా మేమే తెస్తే 6000. నీ దౌర్భాగ్యపు లెక్కలు తగలయ్యా. నువ్వు చేసేది సేవా వ్యాపారమా? ఇలా ఉన్నాయి కొంతమంది స్ట్రాటజీస్. ఎలా ఉన్నాయంటే వాళ్ళ రేట్లు కూడా ఫిక్స్ అనమాట. ఇది చేస్తే ఇది చేస్తే అది చేస్తే ఇది అన్నట్టు. సో కాబట్టి ఆ బేతస్తా కోనేటి దగ్గర కూడా అలాంటి పరిస్థితులు ఉన్న కాలంలో ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే మనుషులు స్వార్థపరులు కదా, స్వార్థ ప్రియులు కదా, ఏది వదలరు. కాదేది వ్యాపారానికి అనర్హం అన్నట్టు ఏది వదలరు. అన్నీ ఏం చేస్తారు? అమ్మేస్తారు. నా చిన్నతనంలో అనుకునేవాడిని నీళ్ళు ఎప్పటికీ ఫ్రీగా దొరుకుతాయి అనుకునేవాడిని. ఆ తర్వాత సోడాలు వచ్చినాయి. అదే నీటికి కొంచెం గ్యాస్ ఎట్టి అమ్మేసేవాడు. ఆ గోళికాయ టిక్కును కొట్టుకుంటే గొప్ప కింద ఉండేది. టిక్కును కొట్టుకుని అబ్బా సోడా తాగుతున్నాం, సోడా, నీ మొఖం గ్యాస్ ఎట్టేసిన నీళ్ళు. సోడాలో ఏముంటుంది చెప్పండి? నీళ్ళే. గ్యాస్ ఎడతాడు, కొంచెం కూలింగ్ పెడతాడు. ఆ నీళ్ళు మనం సోడదకు సలవ చేద్ది, నీ మొఖం చేద్ది, సలవ చేద్ది. ఇంకో వ్యాపారవేత్త ఏమనుకున్నాడంటే ఈ నీటిని ఎలా అమ్మడం కంటే ఇందులో కాసింత నిమ్మకాయ పిండి నిమ్మ సోడా అని అమ్మితే ఇంకా బాగా తాగుతారని చెప్పి ఏం సోడా చేయడు, దాన్ని నిమ్మ సోడా చేసాడు. అదే నీళ్ళు ఇంట్లో పిండుకు తాగితే నిమ్మకాయ కొంచెం ఎక్కువ తాగొచ్చు,
కాయ పిండుకొని గ్లాసుడు తాగొచ్చు, చెంబుడు తాగొచ్చు. కానీ మనకు అందులో కొంచెం గ్యాస్ ఎట్టేసి నిమ్మ సోడా అనేసరికి టక కొట్టుకొని ఎత్తుకుని మరి చక్కగా తాగేసి, ఇదిగో బాబా 5 రూపాయలు తీసుకో, 2 రూపాయలు తీసుకో అని ఇచ్చిపోయేవాళ్ళం. ఇంకొకటి బాగా ఆలోచించి ఇది ఇలా కాదు, ఇందులో కొంచెం రంగు కలిపి చక్కెర వేసి ఎర్రగా తలతల్లాడేలా చేసి ఇదే దాంట్లో పోసేస్తే ఇప్పుడు ఇదేం సోడా? రసన సోడా, అబ్బా కలర్ సోడా. మామూలు సోడా తాగుదాం, మామూలు సోడా వద్దు, కలర్ సోడా తాగుదాం అని కలర్ సోడా తాగు. అది నీళ్ళేరా దౌర్భాగ్యుడే, నీళ్ళు చక్కెర రంగును. ఇవన్నీ ఆలోచించి ఇంకోటి ఏం స్ట్రాటజీ ప్లే చేశాడంటే, వీళ్ళని ఇలా కాదు, ఇదే వాటర్లో కెమికల్ కలిపేసి ఆ కెమికల్ని మా ఫ్యాక్టరీ ఒకటి పెట్టి ఆ ఫ్యాక్టరీలో కొన్ని రోజుల పాటు నిల్వ ఉంచి అందులోకి గ్యాస్ ఇంక్లూడ్ చేసి చక్కగా ఒక మంచి సీసాలో ఎక్కించి దానికి ఒక రేకు మూత తొడిగి డ్రింక్ అందాం. ఏం డ్రింక్ అందాం? కూల్ డ్రింక్ అందాం. దానికి రకరకాల పేర్లు పెడదాం. లిమ్కా అందాం, థమ్సప్ అందాం, స్ప్రైట్ అందాం. సూటిగా మాట్లాడతాడు, సుత్తు ఉండదట అది తాగితే. అదే మీ ఆయన ఎప్పుడైనా అబద్ధాలు చెప్తున్నాడు, కొంచెం స్ప్రైట్ ఇచ్చే. అది తాగేసి టక అన్ని నిజాలు చెప్పేస్తాడు. కోర్టు దగ్గర ఖైదీలకు కూడా ఏమి ఇచ్చేయాలి? ఇప్పుడు గ్రంథం మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను అన్నవాడికి టక అన్నీ వద్దు కానీ పక్కన పెడే, గ్రంథాలన్నీ పక్కన పెడే, ఇదిగో స్ప్రైట్ తాగు అని స్ప్రైట్ ఇచ్చేయాలి. ఆ టక స్ప్రైట్ తాగేసి జడ్జి గారు ఆ హత్య నేనే చేశానండి, అవి అంతా నేనే చేశానండి, ఈ ఘోరాలన్నిటికీ నేరాలన్నిటికీ నేనే కారణం అండి, భయంకరుండండి, దుర్మార్గుండండి టకమని చెప్పేశాడు అనమాట. ఇంకొకటి స్ప్రైట్ ఇవ్వండి ఇప్పుడు అంటాడు అనమాట. అంతేనా? స్ప్రైట్ తాగితే సుత్తి లేకుండా సూటిగా మాడతారా? మళ్ళీ ఇంకొక ఆయన వస్తాడు, థమ్స్ అప్ దమ్ముందా అంత ఎత్తుని దూకేస్తాడట. ఏడదో తాగేసి పీస్ అయిపోతావు, పీసు ఏరుకోవడానికి మీ ఆవిడికి మొక్కలు కూడా దొరకవు, మీ పిల్లలకి. కానట కొండల మీద దూకేస్తారట, మేళ్ళ మీద దూకేస్తారట, పరుగులెట్టేస్తారట, ఎక్కడెక్కడికో పడిపోతారట, సముద్రంలో దూకేస్తారట, విమానాల నుంచి దూకేస్తారట. దేనికోసం? థమ్సప్ కోసమా? తాగేసి గొప్పలు అయిపోతారా? తాగండి, రోజు తాగండి, నాశనం అవ్వకపోతే అడగండి మీ జీవితాలు. నెలకు ఒక థమ్సప్ తాగితే చాలు మీ ఆయుర్దాయం తగ్గిపోవడానికి. నెలకు ఒక థమ్సప్ తాగితే చాలు మీ జీవితాలు సర్వనాశనం అయిపోవడానికి. అయినా మనం తాగుతాం. సెలవు చేద్దండి. ఎవడు చెప్పాడు నీకు సెలవు చేద్దని? ఏ డాక్టర్ గారు చెప్పారు నీకు? సో అలాగా బిజినెస్ స్ట్రాటజీస్ ఇవన్నీ. ఆ బిజినెస్ స్ట్రాటజీలో దేవుణ్ణి కూడా తీసుకొచ్చారు, అమ్మి పడేస్తున్నారు. ఇప్పుడు బేతస్త కోనేటి దగ్గర వ్యాపారం కానీ జరిగితే ఖచ్చితంగా ఎవడు బాగుపడాలి? డబ్బులున్నోడే బాగుపడాలి. ఇప్పటికీ అది జరగట్లేదు అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు కొంతకాలం మాత్రమే దాన్ని చేశాడు, తర్వాత ఆపేశాడు. చూడండి ఇక్కడ ఏం రాయబడిందో చూడండి. గనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఓచకాలు చేతులు గలవారు గుంపులట. మరి గుంపులందరికీ హోటల్ బిజినెస్ నడుస్తుందని అడదా? గుంపులు ఉన్నాయంటే టీ బిజినెస్ నడుస్తుందని అడదా? ఆ రోజుల్లో టీ ఉండుంటే అబ్బా ఏ బిజినెస్ కావాలంటే ఆ బిజినెస్ నడుతుంది. కొనుక్కోవాలి, కొనుక్కునేవాడు కొనుక్కుంటాడు, కొనుక్కోలేనాడు అలా పడుంటాడు. రైట్. తర్వాత అక్కడ 38 ఏండ్ల నుండి ఏ కాలం అనాలి దీన్ని? చెప్పండి, ఏ కాలం అనాలి? దీర్ఘకాలమా కాదా? సుదీర్ఘకాలం అనాలి. దీర్ఘం అంటే సరిపోదు, మరి ఏమనాలి? సుదీర్ఘం అనాలి. ఉత్తి దీర్ఘం సరిపోద్ది దీనికి. కీ అంటాం కదా, కీ వేరు అంతేనా? ఈ వేరు ఈ వేరు. అంటే నొప్పి ఎక్కువైనప్పుడు ఈ అంటాం అనమాట. ఈ అన్న పదం నొప్పి బాగా ఎక్కువ ఉన్నప్పుడు వాడతావు, నొప్పి కొంచెం తక్కువ ఉన్నప్పుడు ఈ వాడతావు, అంతే కదా? మరి నొప్పి కొంచెం తక్కువ ఉన్నప్పుడు ఆ వాడతావు, నొప్పి కొంచెం బాగా ఎక్కువ ఉన్నప్పుడు ఆ అని వాడతావు. అలా నేర్పించండి పిల్లలకి అలా ఈలు. టీచర్లు అలా ఈలు నేర్పించడానికి ఓ చక్కటి చిట్కా అనమాట. సో ఇప్పుడు నొప్పి బాగా ఎక్కువ ఉన్నప్పుడు సుదీర్ఘము అనాలి, నొప్పి కొంచెం తక్కువ ఉన్నప్పుడు దీర్ఘము అనాలి. ఇప్పుడు కాలం తక్కువ ఉన్నప్పుడు దీర్ఘకాలమే, కొంచెం ఉన్నప్పుడు దీర్ఘకాలం, బాగా ఎక్కువ ఉన్నప్పుడు ఏ కాలం?
సుదీర్ఘకాలం. 38 ఏళ్ళు అంటే ఏ కాలం అది? సుదీర్ఘకాలం. కొంచెం అటు ఇటుగా నా వయసు. అన్నేళ్ల నుంచి అక్కడ పడున్నాడట. అన్నేళ్ల నుంచి పడున్నాడు. ఆ వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ వ్యాధితో అన్నేళ్ల నుంచి దాదాపు 38 సంవత్సరాలు. మాటలా 38 సంవత్సరాలు అంటే మాటలా ఒక మనిషి జీవితంలో సగం అయిపోయినట్టే. ఇంచుమించుగా సగం అంటే ఒక 60%, ఒక 40%, ఇంకో 60% ఉందనుకుందాం 100 ఏళ్ళు ఆ రోజుల్లో లెక్కేసుకుంటే. అలాంటిది 40% లైఫ్ ఆ కోనేటి దగ్గర గడిపేసాడట. అంటే ఎంతమందిని చూసుంటాడో, ఎన్ని సమయాల్లో దేవదూత రావడం చూసుంటాడో, ఎన్ని సమయాల్లో అందులో దూకి స్వస్థపరిచిపోయి వెళ్ళిపోవడం చూసుంటాడో. అన్నీ చూసినా కూడా ఇంకా ఆశతో బతుకుతున్నాడంటే చేతులెత్తి దండం పెట్టాలి అతనికి. నిజమే కదా మరి. ఇంకా అక్కడే బతుకుతున్నాడట. ఎవడోడు అనే ఉంటాడు, యావే బాబు ఎన్నో సంవత్సరాల నుంచి ఏడుతున్నావు ఇక్కడ పో అని ఎవడో అనే ఉంటాడు. నన్ను అడిగితే నిజానికి జాలి దయగల వాళ్ళు అయితే అక్కడ ఉన్నోళ్ళు ఏమనాలి తెలుసా? అరే నాయన 38 ఏళ్ళ నుంచి ఉంటున్నాడు ఇక్కడ, ఈసారికి ఇతనికి అవకాశం ఇవ్వండిరా, మీరు ఆగండిరా అని అనాలి. మరి ఆగమంటే ఎవడైనా ఆగుతాడా? ఎవడ ఆగడండి. మీరు జనాలను ఎప్పుడైనా చూసారు లేదో, రైల్వే స్టేషన్కి వెళ్ళండి, ట్రైన్ వచ్చి ఆగుతుంది. ముసలమ్మ ఎవరో ఎక్కడానికి రెడీగా ఉందనుకోండి, ముందు నువ్వు ఎక్కే అమ్మ వెనకాల మేము ఎక్కుతాను ఎవడని అంటాడేటి? దూకేయడమే. అవసరమైతే ముసలిదాన్ని తొక్కుంది పోతారు లోపలికి. అక్కడ కూడా వ్యాపారాలు. ఇంకొకటి వేసి కర్చీపులు వేసేసి సీట్ 20కో 30కో అమ్ముకుంటుంటాడు. కర్చీపులు వేసినాడు ఆడికి పెద్ద ఖర్చు ఉండదు. 4 కర్చీపులకి 50 రూపాయలు అవుద్ది. ఆ 50 రూపాయలకి 5 కర్చీపులు కొనుక్కొని ఒక్కో సీట్లో ఒకటి వేసుకుంటూ పోతాడు. అమ్మయ్య ఈ సీట్లకి 5 ఆడేసాను. ఒకటి దగ్గర ఒక 100 తీసుకున్నాడు అనుకోండి, 50 రూపాయలు పెట్టుబడికి ఎంత వస్తుంది? ఆడికి 450 రూపాయలు వస్తుంది. అదో రకం వ్యాపారం, పత్తి వ్యాపారం. ఒక్కొక్కటితో ఒక్కొక్క వ్యాపారం. సో ఈ వ్యాపారస్తులు ఎప్పుడు కూడా మనకి ఎదటోడికి మేలు చేద్దామని ఆలోచించరు. బస్సు ఎక్కుతారా? ఎలా ఎక్కుతారు? దూకేయడమే, వేలాడేయడమే. సీటు దొరికిందంటే మామూలుగా ఉండదు. ముందు మనం కూర్చున్నామా లేదా? ఇంకొకళ్ళు ఉంటారు, ఇంకో దరిద్రగొట్టి బ్యాచ్. వాళ్ళు ఏమి రిజర్వేషన్లు చేయించుకో ట్రైన్ ఎక్కుతారు. కానీ ఈడి ఆశ ఏంటంటే ఆ సీటు మొత్తం కబ్జా చేసేస్తే పడుకోవచ్చాను. కూర్చోవడానికి స్థలం దొరికిందన్న ఆనందం కాదు వీడికి. ఇవిడు ఏం చేయాలి? వీడికి కూర్చున్న తర్వాత మళ్ళీ దేనికి కావాలి? స్థలం. పడుకోవడానికి కావాలి. అందుకే వెళ్ళి కూర్చోవచ్చాడంటే లేదు మా వాడు ఉన్నాడు, లోపల ఉన్న లిటర్లో ఉన్నాడు, వస్తాడంటాడు. ఎవడు రాడు, ఎంతసేపు ఉన్నాడు రాడాడు. ఉన్నారమ్మా ఉన్నారు అంటాడు. ఏమంటే ఎవరన్నా ఉన్నారండి అంటే ఉన్నారమ్మా ఉన్నారు అంటాడు. ఉతిదే ఎవరుండరు. వాళ్ళందరూ చూసుకుని పోయారనుకోండి, కాళ్ళు ఆరుదాపుకు పడుకుంటాడు దోళ్ళలాగా, ఏదో పెద్ద సీట్ అంతా కొనేసుకున్నట్టు. అప్పుడు ఎవడైనా సరైనడు వచ్చాడు అనుకోండి, అరే బాబు ఇది జనరల్ బోగి రిజర్వేషన్ అనుకున్నావా లే కలే అంటాడు. కూర్చోలేసి అంటాడు. ఇంకొకటి ఏం అప్లై చేశాడు, ఒంట్లో బాగోదండి ఆపరేషన్ అయిందండి. ఆ టైప్ కూడా ఉంటారు. ఆపరేషన్ అయిందండి ఒంట్లో బాగోదండి కొంచెం పడుకోనివ్వండి బాబు చచ్చిపోయేలా ఉన్నానని అంటే మనం జాలిపడి పోన్లే పడుకో అని ఒకడు అంటాడు కదా మొరటోడు, ఆపరేషన్ లేదు కదా గుడ్డు లేదు మేము నిలబడి ఉండాలి. ఆపరేషన్ అయితే స్పెషల్ బస్సు తీసుకు వెళ్ళవలసింది, నేను ఎవడు రమ్మన్నాడు భోగిలో కూర్చో కింద పడుకోలే లెటర్ దగ్గర పడుకో అంటాడు వెళ్ళి. అప్పుడు ఇంక బుద్ధి వచ్చేది వీడికి, ఇంక ఇది కథ పారట్లేదు, స్ట్రాటజీ ప్లే అవ్వట్లేదు అని చెప్పేసి లేచి కూర్చుంటాడు. అలాగా జనాలు ఎలా ఉంటారంటే పోనీలే ఆ నెలని అనుకునే వాళ్ళు ఉండరు. పోనీలే గర్భవతి, పోనీలే ముసలావిడ, పోనీలే ముసలాయన, పోనిద్దాంలే మనం కూర్చుందాంలే అనుకునే వాళ్ళు ఉండరు. ఎవడి స్వార్థం వాడిది. ముందేళ్ళు దూకేస్తున్నారు. అలా 38 ఏళ్ళుగా అక్కడే కాసు కూర్చున్నాడట, కళ్ళు కాయలు కాసేలా. 38 ఏళ్ళుగా కళ్ళు కాయలు కాసేలా అక్కడే కూర్చుని ఉన్నాడు. ఎవ్వడు కనీసం దింపినోడు లేడు. సర్లేనా ఆయన ఇల్లు 38 ఏళ్ళు అంటే మాటలా, నీకు అయిన వాళ్ళు ఉన్నారో నిన్ను వదిలేశారో కూడా తెలీదు, ఇన్నేళ్లుగా ఇక్కడ బాధలు పడుతున్నావు, నువ్వు దూకే అన్న వాళ్ళు ఎవ్వరూ లేని కాలంలో అంత వేదన అనుభవిస్తున్నాడు ఆ మనుష్యుడు. యేసు వాడు పడి ఉండుట చూచారట. వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి దగ్గరికి వెళ్ళి అన్నాడట, బాబు స్వస్థపడగోరుచున్నావా అని వాని అడుగగా. ఏమని అడిగాడట చెప్పండి? ఏమని అడిగాడు? స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడట. ఈ రోజుల్లో అలా మీ ఇంటికి వచ్చి అడిగేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అద్భుతాలు సూచక్రియలు చేసేవాళ్ళు ఎవరైనా మీ ఇంటికి వచ్చి అమ్మా స్వస్థపడగోరుచున్నావా అని నిన్ను ఎప్పుడైనా ఎవరైనా అడిగారా? ఎవరు అడగరు. ఎందుకంటే వాళ్ళు స్వస్థపడగోరాలనుకున్నప్పుడే ఎవరి దగ్గరికి వెళ్తారు?
డాక్టర్ల దగ్గర పోతుంటారు మీకు తెలియకుండా, అందుకే మిమ్మల్ని అడగరు. కానీ ఇక్కడ అడిగాడట ప్రభు, ఏమడిగాడట? తన దగ్గర ఉంది, ఆ పవర్ ఉంది కాబట్టి అడుగుతున్నాడు. పవర్ లేనాడు ఎందుకు అడుగుతాడు? పవర్ ఉంది కాబట్టి అడుగుతున్నాడు. స్వస్థపడగోరుచున్నావా అని అడుగగా ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకెవ్వడూ లేడు. నేను అనాథని, నేను ఒక అనాథని, నాది ఒక అనాథ బతుకు. 38 ఏళ్ళుగా ఇక్కడ ఒక అనాథలా బతుకుతున్నాను. నాకెవ్వడూ లేడు. ఎవడో పడేసే భిక్షంతో బతుకుతున్నాడు అనమాట. ఎవడో పడేసే ఆ ఎంగిలి మెతుకులతో బతుకుతున్న బతుకు అన్నమాట పాపం. టైంకి తిండి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒక పూట తినొచ్చు, ఒక పూట తినకపోవచ్చు. అలాంటి బాధలో, వ్యాధిలో బ్రతుకుతున్నటువంటి వ్యక్తి. నాకెవ్వడునూ లేడు. గనుక నేను వచ్చినంతలో ఎవడొకడు నాకంటే ముందుగా దూకే సీటు కాసేస్తున్నాడు. నాకు సీట్ లేదు అక్కడ. నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు రిప్లై ఇచ్చారట. ఇది బాబు 38 ఏళ్ళుగా నా జీవితం ఇలాగే ఉంది, 38 ఏళ్ళుగా నా బ్రతుకిలా నడుస్తుంది, 38 ఏళ్ళుగా నేను ఇబ్బంది ఎదుర్కొంటున్నాను. నాకంటే ముందుగా ఎవడొకడు దూకేస్తున్నాడు. నేను దిగుదాం అనుకుంటున్నాను కానీ నాకు ఆ ఛాన్స్ కూడా ఎవడు ఇవ్వట్లేదు. ఇది నాకున్న ప్రాబ్లం, ఇది నా పరిస్థితి అని చెప్పుకొని బాధపడ్డాడట. యేసుప్రభు వారితో చెప్పుకొని బాధపడ్డాడు. అప్పుడు బాధపడితే ఆయన ఏమన్నాడు? యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. అక్కడితో ఆ బెతెస్దా కోనేరు పని అయిపోయింది. ఎన్నాళ్ళు దేవదూత వచ్చి నీళ్లు కదిలించి దూకితే కలిగే స్వస్థత ఈయన మాట వల్ల కలిగిందంటే ఈయన వాళ్ళందరికంటే గొప్పవాడు. ఈయన వాళ్ళందరికంటే గొప్పవాడు, దేవదూతల కంటే గొప్పవాడు, సమర్థుడు, సర్వోన్నతుడైన దైవ కుమారుడు అని ప్రజలకు రుజువు చేయడం కోసం దేవుడు చేయించిన కార్యం అది. అది రుజువు కోసం చేయించిన కార్యమే తప్ప శాశ్వత కాలం అలా ఉంచేసేది కాదు. అందుకే ఇప్పుడు అది చరిత్రలో ఒక గుర్తు మాత్రమే. బెతెస్దా కోనేరు ఇప్పుడు చరిత్రలో ఏంటది? దట్స్ ఎ సింబల్. దట్ వాజ్ ఎ సింబల్, అదొక గుర్తు, అదొక ఆనవాలు అంతే. మనం మాట్లాడుకుని అక్కడికి వెళ్ళి చూసి, ఆ రోజుల్లో నా ప్రభు ఇక్కడికి వచ్చారు, ఆ రోజుల్లో నా ప్రభు ఇక్కడికి వచ్చి 38 ఏళ్ల వయసు ఉండి బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తిని స్వస్థపరిచారు అని అందరూ తెలుసుకోవడానికి తప్పితే ఇంకా అంతకు మించి ఏమీ లేదు అక్కడ. ఆ రోజుతో దాని చాప్టర్ ఏమైపోయింది? క్లోజ్ అయిపోయింది. ఇలా చాప్టర్లు క్లోజ్ అయిపోయినాయి చాలా ఉన్నాయి, కానీ ఇప్పటికీ మిమ్మల్ని వాటితో నమ్మించి మోసం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఆ చాప్టర్లు ఎప్పుడో క్లోజ్ అయిపోయాయి, ఇలాంటి చాప్టర్లు. కానీ ఎప్పటికీ అదే వాడుకొని మనల్ని ఏం చేస్తారు? తెలివిగా మోసం చేసేస్తారు. ఇదిగో పౌలు గారి చేతి గుట్ట తగిలినప్పుడు స్వస్థత తగిలింది. మేమమ్మిన రుమాలు, జేబు రుమాలు తగిలినా మీకు ఏం దొరుకుతుంది? స్వస్థత దొరుకుతుంది. అలా అనుకుంటే పౌలు గారు చేతికొట్టలో విశ్వాసం ఉంచితేనే కాదు, విశ్వాసం లేనోడి మీద పడేసినా ఏమొచ్చేసేది? స్వస్థత వచ్చేసేది. అప్పుడు మనం ఈ రుమాలు కొనుక్కుని మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్ తిరిగి వెళ్ళానమాట టకటకటకాను. అంతే కదా? ఏమో అన్నపూర్ణ వచ్చిందా? వాళ్ళ చెల్లి వచ్చింది. మీరిద్దరికీ ఒక 2 రుమాలు ఇచ్చేసామనుకోండి, మన సంజయ్ చెల్లెలు ఇద్దరికీ, వీళ్ళిద్దరు ఎలాగా హాస్పిటల్లో పనిచేస్తారు కాబట్టి చక్కగా పడు తిరిగేస్తుంటారు. ఒక బెడ్ దగ్గరికి వెళ్ళి మీద ఆడేసి, నువ్వు లేచిపో అయిపోయింది, ఆ సెలైన్ తీసే వెళ్ళిపో, ఇదిగో ఇంకోటి మీద కొట్టేసి, నువ్వులే ఆ సెలైన్ తీసేయండి, పంపించండి అంటే ఇంకా అప్పుడు వీళ్ళిద్దరిని దేవతలు చేసేస్తారు మన వాళ్ళు. ఇంక సంజయ్కి ఖాళీ ఉండదు, వాళ్ళ చెల్లెలు ఇద్దరు కూడా తిరగడమే. ఏమా అంతే కదా? సో మరి అలా ఉందేమన్నా? కానీ ఆ రోజుల్లో ఉంది. పౌలు గారు గుడ్డ తగిలితే చాలు, చేతి గుడ్డలు తగిలితే చాలు, ఏమైపోయేది? లేచిపోయేవారు అంతే. వాళ్ళు అవిశ్వాస నథింగ్ పక్కన పెట్టండి. గుడ్డ తగిలిందంటే చాలు ఏమైపోయింది? లేచిపోతున్నారు వాళ్ళు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అది జరగాలి అది. మరి ఇప్పుడు కూడా అలాగే రుమాలు పట్టుకుని నేను తిరుగుతానంటే అవ్వదు. ఇప్పుడు విశ్వాసం నేరుగా దేవునితో. ఇప్పుడు డీలింగ్ ఎవరితో? నేరుగా దేవునితో. నాకు స్వస్థత కావాలా? నేరుగా ఆయన్నే అడగాలి. నా విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది అది. అలాగే నా భక్తి జీవితం మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ఆ శోధనకు నేను నిలబడాలని ఒకటి ఉంటుంది, ఒక పాయింట్ ఉంటుంది. అది ఎన్ని సంవత్సరాలు అనేది కూడా ఉంటుంది. విశ్వాసానికి పరీక్ష ఉంటుంది. 1 కాదు 2 కాదు, చాలా ఉన్నాయి ఇక్కడ. వీటన్నిటిని బట్టి
నా దేవుడు నన్ను స్వస్థపరచగలడు. అది ఆయన డైరెక్ట్గా చేస్తాడు తప్ప మధ్యవర్తులు పెట్టుకోడు. ఇంకా నువ్వు స్వస్థపరచబడాలనుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నువ్వు ప్రార్థించంతే. ప్రార్థించటమే నీ పని. అది నా పనైనా నీ పనైనా నువ్వు నన్ను అడిగినా నేను కూడా ఏం చేయగలను? కేవలం ప్రార్థన మాత్రమే చేయగలను. ఆయన ఇస్తాడా ఇవ్వడా అనేది నీ విశ్వాసం మీద, ఆయనకి నీకు ఉన్న అనుబంధం మీద ఆధారపడి ఉంటుంది తప్ప ఏదో నా శక్తి వల్ల నీకు స్వస్థత రాదు. నీకు స్వస్థత రావాలి అంటే డైరెక్ట్ ఎవరు చేయాలి? దేవుడే చేయాలి. నిన్ను ఆయనే స్వస్థపరచాలి. నీకు ఆయనకు మధ్య జరగాల ఆ నిబంధన, ఆ ఒప్పుకోలు, ఆ డీలింగ్. అది ఒకవేళ దేవుని ఏర్పాటులో నీకు శోధన రావాలని ఆయన అనుమతించాడు అనుకో, ఆ శోధన ఎదుర్కోవడానికి నువ్వు లాజరు గారు చూడండి, చచ్చేంత వరకు కూడా ఆ బాధతో వ్యాధితో ఏమయ్యాడు? భరించి అనుభవించి మరణించాడు. అలా అవ్వచ్చు. కానీ పాయింట్ ఏంటంటే ఇక్కడ మన వ్యసనములు, మన బాధలు భరించుటకు క్రీస్తు సిద్ధముగా ఉంటే, ఆ క్రీస్తును అర్థం చేసుకుంటే మనకు అనిపిస్తుంది ధైర్యం వస్తుంది మన హృదయాలలో. ధైర్యం. ఆ ధైర్యం ఎలాంటిదంటే, తండ్రి నీ మీద ఆధారపడ్డాను, పాల ముంచిన నీట ముంచిన నీదే భారం, నేను నీవాడను గనుక, నేను నీదానను గనుక నీకు ఎలా ఇష్టమో ఆ మార్గాలలో నన్ను నడిపించు ప్రభువా, నీకు ఇష్టమైన మార్గాలలో నన్ను నడిపించు. 38 ఏళ్ల తర్వాత స్వస్థత ఇచ్చాడంటే ఎంత ఓర్చుకున్నాడో ఆ మహానుభావుడు. ఆ 38 ఏళ్లలో ఒక్క మాట కూడా దేవుణ్ణి దూషించి ఉండడు. మాట్లాడింది 40 ఏళ్ళు అలా బాధ భరించడం అంటే మాటలా? ఒక్క మాట కూడా దేవుని దూషించి ఉండడు. ఆ సంవత్సరాలన్నీ కూడా ఓర్చుకున్నాడు, బాధ భరించాడు. ప్రభువా ఏం చేసినా నీ చిత్తమే, నువ్వు ఏదనుకుంటే చెయ్యి అని తన విశ్వాసాన్ని అలాగే కాపాడుకుని అక్కడే ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దీర్ఘకాలిక వ్యాధులు వచ్చాయని భయపడిపోకండి, బాధపడిపోకండి. ఆ చెల్లెమ్మ ఎలాగైతే విశ్వాసంతో ఎదుర్కొందో మీరు కూడా అలాగే విశ్వాసంతో నిలబడండి. ఆయన చిత్తమైనప్పుడు, ఆయనకి ఇష్టమైనప్పుడు తప్పక నీ ప్రార్థన ఆలకిస్తాడు, మనందరి ప్రార్థన ఆలకిస్తాడు. జరగవలసిన సమయంలో నీకు అన్నీ జరుగుతాయి. ధైర్యంగా ఉండు. నువ్వు కృంగిపోవడం వల్ల కొత్తగా మార్పులేమీ రావు నీ జీవితంలో. నువ్వు ఎక్కువ ఏడవడం వల్ల నీ జీవితంలో పరిస్థితులేమీ మారిపోవు. నువ్వు డిప్రెస్ అయిపోవడం వల్ల, లేకపోతే డిప్రెషన్ ఫీల్ అయిపోవడం వల్ల, అర్రే నాకు ఎందుకు ఇలా జరిగిందని రోజు అన్నం మానేసి ఏడుస్తూ బాధపడుతూ ఉండడం వల్ల పరిస్థితులు ఏమీ అప్పటికప్పుడు మారిపోవేమీ, అవి అలాగే ఉంటాయి. నువ్వు ఓపికతో ఉండు, జరిగేది జరుగుద్ది, విశ్వాసంతో ఉండు. తప్పక దేవుడు సహాయం చేస్తాడు, విశ్వాసంతో ఉండు. తప్పక ఆయన నన్ను ఆదుకుంటాడు, విశ్వాసంతో ఉండు. తప్పక ఆయన నా పట్ల కృపను చూపిస్తాడు, విశ్వాసంతో ఉండు. ఆ విశ్వాసమే నిన్నేం చేస్తుంది? స్వస్థపరుస్తుంది. అది దీర్ఘకాలిక వ్యాధి అయినా, సుదీర్ఘకాలిక వ్యాధి అయినా, లేదా చిన్న వ్యాధి అయినా, ఏదైనా నీ అంతరంగానికి సంబంధించిన వ్యాధి అయినా తప్పక దేవుడు నిన్ను తగిన కాలమందు నీకు స్వస్థత ఇస్తాడు, తగిన కాలమందు నిన్ను ఆదుకుంటాడు, తగిన కాలమందు నిన్ను నిలబెడతాడు, నిన్ను కాపాడుకుంటాడు. కాబట్టి మీ విశ్వాసాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. అట్టి ధన్యత దేవుడు మీకు, మీ కుటుంబాలకు సమృద్ధిగా దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు మా కన్న తండ్రి, సర్వకృపానిధి, మీ పవిత్ర నామానికి, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. దురాత్మ సంబంధమైన ఆలోచనల నుండి ప్రభా ఈ ప్రపంచాన్ని, మీ బిడ్డలను విడిపించి, మీ సత్యవాక్యముతో సంధించి, వారి హృదయాలను వెలిగించి తెప్పరిల్లజేసి, మీ ధైర్యము, మీ యొక్క ప్రేమ, మీ యొక్క భరోసా, మీ యొక్క కృప, మీ యొక్క ఆశీర్వాదం బిడ్డలందరికీ తోడుగా ఉంచమని ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో వెత్తబడిన వాక్యాన్ని అందరి హృదయాల్లో 30 60 100 ఫలింపజేయమని ప్రాధేయపడుతూ ఈ ప్రార్థన మనవులు సమర్పించుకుని జవాబు పొందుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.